మిట్టి 9 టీవీకి స్వాగతం. చీకటిపై పోరాటం, వెలుగుకై ప్రయాణం. ఈరోజు మనతో పాటు తెలంగాణ జనసమితి నాయకులు ప్రొఫెసర్ కోదండరాం గారు సంభాషించేందుకై మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారితో అనేక విషయాలు, కంటెంపరీ పాలిటిక్స్ కానివ్వండి, వారి ప్రయాణం కానివ్వండి, ఈ దేశం గురించిన వారి కొన్ని అభిప్రాయాలు కానివ్వండి, కొంచెం ఇష్టాగోష్ఠిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం కోదండరాం సార్. నమస్కారం అండి. సార్, నేను మిమ్మల్ని మొట్టమొదటగా వే బ్యాక్ 80s మధుసూదన్ రాజ్ యాదవ్ గారితో మీరు మాట్లాడుతుండగా, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్గా మీరు ఉండగా సమయంలో నేను మిమ్మల్ని మొట్టమొదట చూశాను. విద్యార్థి సంఘ రాజకీయాలతో కూడా మీకు అనుబంధం ఉంది. అటువైపు నుంచి మీ ప్రయాణం పౌర హక్కుల ఉద్యమం వైపు సాగింది. ఏపీసీఆర్సీలో చాలా చురుగ్గా పనిచేశారు. హ్యూమన్ రైట్స్ ఫోరం వైపు వచ్చారు. అక్కడి నుంచి తెలంగాణ విద్యావంతుల వేదిక వైపు వచ్చారు. అక్కడి నుంచి మీరు టీజేఏసీ కన్వీనర్గా కూడా పనిచేశారు. ఈ మొత్తం ప్రస్థానంలో నేను మా వీక్షకుల సౌకర్యం కోసం బ్రీఫ్గా విద్యార్థి సంఘ రాజకీయాల పట్ల మీకున్న ఆ కమిట్మెంట్ ఏమిటి, ఎలా మీరు ఈ ప్రయాణం ఈ విద్యావంతుల వేదిక వైపు వచ్చారు అనేది సంక్షిప్తంగా కొంచెం చెప్తారా మాకు? ఏదైనా ఆరంభంలో అప్పుడు ఏర్పరచుకున్న మౌలికమైన అంశాలు ఏవి ఉన్నాయో వాటి సాధనే ఇవాళకి కూడా ఒక జరుగుతున్న కార్యాచరణలో ఇవాళకి కూడా అదే ముఖ్యమైన విషయం. ఆ రోజు ఎమర్జెన్సీ విధించిన సందర్భం, భారతదేశం అంటే ఒక పెద్ద ప్రజాస్వామ్యం, ఏం మూడో ప్రపంచ దేశంలో లేని విధంగా మన దగ్గర ప్రజాస్వామ్యం ఉన్నది అని గర్వపడుతున్నటువంటి సందర్భం నుంచి మిలిటరీ పాలన అంటే ఆఫ్రికాలోనో మధ్య ఆసియాలోనే చూస్తాం అని అనుకుంటున్నటువంటి సందర్భంలో ఎమర్జెన్సీ విధించటం అనేది పెద్ద షాక్. మేము ఊహించని పరిణామం అది. అంటే మన దేశంలో కూడా ఇట్లా హక్కులను పూర్తిగా హరించి ఈ రకంగా ఒక ఎమర్జెన్సీని విధించినాక ఇంకా మరి మనం ఏమీ ప్రత్యేకతలు ఇంతకాలం చెప్పుకున్న దానికి ఇక అర్థమే ఉంది అని ఆ షాక్ గురై అక్కడి నుంచి ఇక మెల్లమెల్లగా ఆలోచించటం మొదలుపెట్టినాం. చాలామంది మాతో పాటు అప్పుడు మాట్లాడిన ప్రొఫెసర్లు కానీ, మాకు యూనివర్సిటీలో అప్పుడు బద్రుద్దీన్ గారు వచ్చారు, వారు మాట్లాడిన విషయాలు, మేము తర్వాత ఎమర్జెన్సీ ఎత్తివేసిన రోజుల్లో అరుణ్ శౌరి కానీ, రజనీ కొఠారి గారు కానీ, తార్కుండే గారు కానీ, కన్నబిరణ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మాట్లాడిన విషయాలు కూడా విన్నాం. అంటే ప్రజాస్వామ్యం అనేది దానికదే మనము బతుకుతుంది అనుకుంటే పొరపాటు. నిరంతరం పౌరులు ఒక సోయితో ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఒక తపనను ప్రదర్శిస్తేనే అది బతుకుతుంది. లేకపోతే మనం ప్రజాస్వామ్య దేశంగా మిగలము అనే ఒక నిర్ధారణకు వచ్చి ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి మనం ఏం చేయాలి, మనం ఎట్లా చేయాలి అంటే ప్రజల తరఫున నిలబడి వాళ్ళ సమస్యలను లేవనెత్తుతూ ప్రజాస్వామిక విలువలను ప్రతిష్ఠింపజేయటానికి మనం పూనుకోవాలి. ఇక మరి ఈ పని చేయటానికి విద్యార్థులుగా ఉన్న రోజులైతే విద్యార్థి సంఘాలు ఏమీ లేని చోట విద్యార్థులందరం కలిసి ఒక వేదికగా ఏర్పడో కొట్లాడినాం. బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలని అప్పుడు మాకు దృష్టిలో పడింది పౌర హక్కుల సంఘం. చాలా చర్చ చేసుకున్నాం, ఏ పౌర హక్కుల సంఘం అయితే బాగుంటుంది, దేంట్లో చేరితే ఉపయోగం అని. మిత్రులందరితో మాట్లాడుకున్నాక మరి మనం పౌర హక్కుల సంఘంలో చేరి దాన్ని ఒక స్వతంత్ర అస్తిత్వం గల ఒక సంస్థగా మనం పెంపొందించే ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకున్నాం. అప్పటికే బాలగోపాలు మాకు పరిచయం అయ్యాడు. ఆయన ఢిల్లీ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాడు, అక్కడే పరిచయం. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత సృజన్లో రాసిన వ్యాసాల ద్వారా మరొకసారి ఆయన పరిచయం అయ్యి మరి పనిచేద్దామని ఆయన కూడా అందరం నిర్ణయించుకొని ఆయన ప్రధాన కార్యదర్శి కావటం, అట్లా ఒక ప్రయాణం మొదలైంది. అక్కడి నుంచి ఏదున్నా పౌర హక్కులను అర్థం చేసుకోవటం, ఆకలింపు చేసుకోవటం, దాన్ని విస్తరించటం, ఉన్న హక్కులు అమలయ్యేటట్టు చూడటం,
ఉన్న సామాజిక పరిస్థితుల నుంచి వాటి ఉన్న హక్కుల నుంచి కొత్త హక్కులను పెంపొందించి వాటిని అన్వయించే ప్రయత్నం జరగటం ఇది కీలకం అని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఉన్న హక్కులు అమలు కావాలి. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త హక్కులు అవసరమైతే సృష్టించుకోవాలి. ఈ హక్కుల అమలుకు ఆచరణలోకి చట్టబద్ధమయ్యే విధంగా ప్రయత్నం చేయాలి అని చెప్పి నిర్ణయించుకొని ఇంకా సీరియస్గా ఒక పని మేము ప్రారంభించి ఆ విషయంలో పౌర హక్కుల పరిభాషను సమాజంలో భాగం చేయటంలో చాలా విజయవంతమై ఈ క్రమంలోనే తెలంగాణ అస్తిత్వ పోరాటం ముందుకు రావటం. అప్పుడు అనుకున్నది ఏంటంటే ఈ ప్రజాస్వామిక ప్రయత్నం ముందుపడాలంటే ఈ పోరాటంలో మనం కూడా ఒక కీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకొని విద్యావంతుల వేదికగా ఒక పాత్ర పోషించడానికి పూనుకున్నాం. అట్లా ఈ ప్రయాణం అంతా కూడా ఒక ప్రజాస్వామిక దేశంగా ఉండాలనే తపన ప్రారంభమై ఆ ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ప్రజాస్వామిక పద్ధతుల్లో రాజకీయాలు నడిపించడానికి మనకు చాతనైన కాడికి మనం చేయాలనే నిర్ణయంతో ఇవాళ ఒక రాజకీయ రంగంలోకి రావటం కూడా జరిగింది. దాదాపు దండలో దారంలాగే ఈ అంశమే అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యాచరణకు నడిపిస్తున్న ఒక ఆలోచన అది. కరెక్టేనండి. అయితే ఇప్పుడు ఒక చిన్న పాయింట్ నాకు అనిపిస్తున్నది ఏంటంటే ప్రొఫెసర్ గారు, విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి వెలుపలికి బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు విద్యార్థి సంఘ రాజకీయాలలో ప్రధానంగా విప్లవ విద్యార్థి సంఘ రాజకీయాలతో ఎంతో కొంత ఎమోషనల్ అనుబంధం ఉన్న విద్యార్థులం, నేను అట్లా వచ్చిన వాడినే. బయటకు వచ్చిన తర్వాత ఈ పౌర హక్కుల సంఘమో లేకపోతే మరొకటో అనే ఒక ఏరియాని చూజ్ చేసుకోవటమే సరిపోయింది. కానీ కంటిన్యూయస్ యాక్టివిటీలో ఒక పొలిటికల్ పార్టీ ఒక ఆల్టర్నేటివ్గా మన కళ్ళ ముందు కనపడకపోవటం అనే ఒక లోపం ఒకటి మీరు తెలియకుండానే ఫీల్ అయ్యారా? ఏదైనా అటువంటిది అనిపించిందా? లేకపోతే ఆ యాక్టివిటీని సివిల్ లిబర్టీస్ ఇటువంటి వాటిల్లో లిమిట్ చేసుకోవటం, ఇది చేయాల్సిన పని చాలా ఉంది ఇక్కడ, ఇది చేస్తే మనకి సరిపోయినంత పని అవుతుంది అనుకోవడంతో సంతృప్తి పడ్డారా? లేకపోతే ఎంతో కొంత గ్యాప్ ఫీల్ అయ్యారా అక్కడ? అంటే అప్పటికి ఆ ఏరియా ఎంచుకున్నాం, దాంతోనే సంతృప్తి పడ్డాం. బయట జరిగిన రకరకాల ఉద్యమాలు అనేవి సామాజిక ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు, రైతాంగ పోరాటాలు, అవి మార్పుకు మనకు దోహదపడుతూ ఉంటాయి. వాటి నుంచి నేర్చుకుంటామనేది మాకున్న అవగాహన. కాబట్టి దృష్టి అంతా పౌర హక్కుల ఉద్యమం మీద పెట్టినాం. పౌర హక్కుల ఉద్యమము మేము ముందు అసలు ఏంది మన కర్తవ్యం అంటే ఎవరైనా ఈ ఉద్యమాల్లో ఉన్న వాళ్ళకు చేయూతనివ్వటమే అనే ఆలోచనతో ఉండేది. అవును. తర్వాత ఒక అభిప్రాయాన్ని మార్చుకొని అట్లా కాదు, పౌర హక్కుల కార్యాచరణ దానంతట అదే చాలా కీలకమైన కార్యాచరణ. అవును. సామాజిక మార్పుకు దోహదపడగలిగేటువంటి శక్తి ఉంది దానికి. కాబట్టి ఆ కార్యాచరణకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉంది అనేది గుర్తించి, దానికంటూ ఒక కార్యరంగం ఉందని గుర్తించి, ఆ కార్యరంగానికి లోబడి మనం నిరంతరం ఒక సామాజిక మార్పు కోసం పనిచేస్తున్నాం అనే సోయితో వ్యవహరించాలని అనుకున్నాం. 87-88 నాటికి వచ్చిన మార్పు అది. ఆ మార్పును క్రమక్రమంగా సూత్రీకరించుకొని అప్పటి నుంచి ఇక ప్రతిసారి మన కార్యాచరణ నుంచి మనం సూత్రీకరణలు చేసుకోవాలి, మన కార్యాచరణను మరింత దానికి పరిపుష్టత చేకూర్చాలి అనే నిర్ణయంతో మేము ఒక సోయితో పనిచేయటం ప్రారంభించినాం. నిజంగానే చాలా డిసైసివ్ స్ట్రగుల్స్ కూడా జరిగినాయి ఏపీసీఎల్ తరపు నుంచి. కారంచేడు, తర్వాత చుండూరు, తర్వాత ఇంకా అనేక ఇతర మండల పోరాటం జరిగినప్పుడు కూడా మండల్ కమిషన్ పోరాటం ఆ సమయంలో అసలు రిజర్వేషన్ల ఆవశ్యకతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి పౌర హక్కుల సంఘం రిజర్వేషన్ల పరిరక్షణ కార్యాచరణలో ఉద్యమాలతో అనుబంధంగా పనిచేసింది. అట్లా అది నిరంతరం ఎదుగుతూ వచ్చింది. మహిళా ఉద్యమాలతో కలిసి మహిళలు కూడా మనుషులే, వాళ్లకు అందరితో సమాన హక్కులు ఉండాలి అనే సోయిని రగిలించే ప్రయత్నం చేసింది. అట్లా ప్రతి ఉద్యమంతో దళిత ఉద్యమాలు వచ్చినప్పుడు వాటి నుంచి చాలా విషయాలు నేర్చుకొని అంటరానితనం పోకుండా అందరికీ సమాన హక్కులు ఎట్లా దక్కుతాయనే ప్రశ్నను లేవనెత్తింది. కాబట్టి కార్యాచరణను విస్తృతపరుచుకునే ప్రయత్నము పౌర హక్కుల సంఘం చేసింది. అట్లా చేయటం వల్ల అది ఒక సజీవమైన కార్యక్రమంగా సాగుతూ వచ్చింది. దాని నుంచి చాలా స్ఫూర్తి పొందగలిగినాం. ఒక్కోసారి నిరాశ కలిగేది, ఏం మార్చగలిగినాం మనమని. అంటే పౌర హక్కుల పరిభాష నిత్య జనజీవిత పరిభాషలో భాగమైనప్పుడు అంతకంటే గొప్ప మార్పే ఉంటుంది అని.
మనమేం రాజకీయ పార్టీ కాదు, అధికారంలోకి వచ్చినామా విస్తరించినామా అనటానికి. మనం ఎంతసేపు ఈ పౌర హక్కుల స్పృహను పెంచటం, సోయిను పెంచటమే కదా మన కర్తవ్యం. అందుకని ఆ పరిభాష జనం పరిభాషలో భాగమైనప్పుడు, జనం కూడా ఈ అంశాల మీద కొట్లాడటానికి నిర్ణయించుకున్నప్పుడు మనం గెలిచినట్టే కదా అని కన్నబిరన్ గారు మాతో అనేది. వాస్తవంగానే 1990ల తర్వాత అప్పటికి ఉదయం పత్రిక రావటము, ఆ తర్వాత వార్తాపత్రిక రావటము, మొత్తం మీదనైతే పత్రికలు కూడా ఈ పౌర హక్కుల గురించి రాయటం మొదలుపెట్టినాయి. అందులో వ్యాసాలు రావటం మొదలైంది. తర్వాత టీవీ ఛానళ్ళు మెల్లమెల్లగా ప్రజల జీవితంలో కూడా పరిభాష ప్రవేశించింది. ఎవరినైనా కొట్టి చంపితే పౌర హక్కుల సంఘాలు వస్తాయి అనేది సినిమాల్లో కూడా క్యారెక్టర్లు రావటం, నిర్ధారణ కమిటీ ఒకటి వేయటం వాళ్ళు తెలుసుకోవటం, దాని మీద మాట్లాడటం, అట్లా ప్రతి ఒక్కరూ ఆ భాషను వాడటం మొదలవుతుంది. అది 90ల తర్వాత జరిగిన పరిణామమే చాలా గొప్ప పరిణామంగా మేము సంతృప్తి పడ్డాం. అక్కడి నుంచి ఇక రకరకాల కారణాల చేత పౌర హక్కుల ఉద్యమాలు కొంత బలహీనపడ్డప్పటికీ కూడా ఆ పాత్ర మాత్రం మామూలు పాత్ర కాదు. మాతో కన్నబిరన్ గారు ఊకనేది, ఆ స్పృహే లేకపోతే కొత్త నాయకత్వం సమాజానికి లేదురా, ఆ స్పృహ నుంచే కొత్త నాయకత్వం అని చెప్పి మాతో అంటుండేది. అట్లనే అనేక ఉద్యమాలకు ఒక నాయకత్వాన్ని పౌర హక్కుల సంఘం అందించగలిగింది, ఒక మార్గనిర్దేశన చేయగలిగింది, దానికి కావలసినటువంటి మౌలిక అవగాహనను, ఒక తాత్విక ధారణ అది ఇచ్చింది. అది ఉండబట్టే మేము ఇలా మనుషులుగా ఉన్నామని చెప్పి నేను పదే పదే అనుకుంటూ ఉంటాను. అవును సార్. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ జేఏసీ కన్వీనర్గా మీరు ఎన్నుకోబడ్డారు. తెలంగాణ విద్యావంతుల వేదికే చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు మీరు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కూడా టీవీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడక్కడ జిల్లాల్లో కనపడుతుంటే చాలా ముచ్చటేస్తుంది. ఇంతమంది పనిచేశారు కదా ఈ కాజు కోసం అని అనిపిస్తుంది నాకు. దాన్ని అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. ఆ నాయకత్వ స్థానం నుంచి మీరు టీజేఏసీ కన్వీనర్గా మీరు మారారు. కానీ కేసీఆర్ లాంటి వాడు నేను కన్వీనర్ని చేశాను అని మాట్లాడుతుంటే ఇది ఫ్యాక్ట్ కాదని నాలాంటి వాడికి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఒక రిచ్ హెరిటేజ్ నుంచి మీరు ఆ స్థానానికి వచ్చారు, అనేక రకాలుగా ఆర్గనైజ్ చేశారు. కానీ ఇప్పటికీ సమాజంలో ఆ మిస్కన్సెప్షన్ ఉంది. టీఆర్ఎస్ పార్టీ తరపున వారు అప్పుడు ఇష్టపడ్డారు కాబట్టి కన్వీనర్గా చేశారు అని. దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు? అప్పటికే ఆ పేరు ప్రతిపాదించింది జయశంకర్ గారు. అందరు కూడా జయశంకర్ గారిని అడిగితే నాకు ఈ వయసులో ఇవన్నీ తిరగటము నిర్వహించటం నాతో అయ్యే పనులు కావు, ఇవి కొంత చురుకుగా పనిచేసే యువకులు ఎవరైనా ఉంటే, అంటే వయసులో తక్కువ ఎవరైనా ఉంటే బాగుండును అని సారే అప్పటికి విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసేటప్పుడే మేము ఎవరైనా పెద్ద మనిషి పేరు చెప్పండి సార్, మేము కార్యదర్శులుగా ఉండి నడిపిస్తాం, వాళ్ళు ఒక పెద్ద మనకు ఒక తలకాయ కనబడాలి అని చెప్పి మేము అంటుండేది. మేము ఒక్కొక్క పేరు ప్రతిపాదించేది, ఆయన పనికిరాదని చెప్పేది, కారణాలు కూడా చెప్పేది. అట్లా 5-6 పేర్లు అయినాక కోదండు ఒక్కడి గుర్తుపెట్టుకో, పని చేసేటోళ్ళు ముందుండన్న, పని చేయని వాళ్ళని మీరు ముందు పెట్టుకొని మీరు పని చేయాలంటే కాదు, మీతో వైరుధ్యాలు వస్తాయి, ఘర్షణ పడుతుంటారు, అట్లాంటి పని చేయకు, ఎవరు చేస్తారో వాళ్ళనే ముందు పెట్టు అన్నాడు. ముందు పెట్టు అంటే ఇక నువ్వే బాధ్యత తీసుకో అన్నాడు. అంటే నాకు సడన్గా అదేదో కొత్త విషయం కనుక్కున్నట్టుగా అనిపించింది. సరే మనమే నడుపుదాం, మరి ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడేది ఏందని నిర్ణయం, ఒక ముఖం కావాలనుకోవటం అవసరం లేదు, మనమే పని చేద్దాం, పని చేస్తా అంటే మీరే తలకాయలు అవుతారా అని చెప్పిండు. అంటే అట్లయితే దాని బాధ్యత తీసుకొని పనిచేస్తూ ఉంటే బాగా సంఘాన్ని విస్తరించి సంక్షోభం వచ్చినప్పుడల్లా జోక్యం చేసుకొని సార్తోని సలహాలతోని ఒక మార్గనిర్దేశన చేసే ప్రయత్నం మొత్తం మీద 2004 నుంచి 2009 దాకా 5 ఏళ్ల పాటు చూసిండు కాబట్టి వీళ్ళైతే నడపగలుగుతారు ఉద్యమాన్ని పడిపోకుండా అనే విశ్వాసంతో ఆయన మా పేరు ప్రతిపాదించాడు. పేరు ప్రతిపాదిస్తే అప్పుడు కేసీఆర్ గారు ఆయన కూడా చూసిండు కాబట్టి సరే అన్నాడు. అన్నాక ఏదో యూనివర్సిటీ ప్రొఫెసర్ అట ఉండని ఏమవుతుందని కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్నారు. మేము కూడా పదే రాజకీయాలతో సంబంధం లేదని అనటం వల్ల మొత్తం మీదనైతే ఎవరికి పెద్ద ఆక్షేపణ యాక్సెప్టబిలిటీ వచ్చింది. ఎవరికి దానికి అందరూ ఆమోదించటం, ఆ రకంగా జేఏసీ తప్పనిసరిగా టీఆర్ఎస్ వాళ్ళు తమ ఆమోదం కూడా తాము తెలిపారు.
అవును. అందుకని నేను ఎప్పుడూ ఆ విషయం మీద బయటపడి ఘర్షణ పడే ప్రయత్నం చేయలేదు. అందరం అనుకుంటే ఆయన నిర్ణయం. అంతే కదా. దానికి ఏ ఒక్కరు దాన్ని నా వల్లనే జరిగింది అనుకుంటే కూడా అది కరెక్ట్ కాదు. పోనీ చేసిండ్రు, చేస్తే మీరు అన్నట్టుగా మేమేమన్నా ఉద్యమానికి దెబ్బతీసినవే, ఏం చేయలేదు కదా. లేదు. అందరూ ఆశించినట్టుగా బాధ్యతని తినబెట్టినందుకు ఉద్యమాన్ని సక్రమంగానే నిర్వర్తించినాం. చాలాసార్లు అది బలహీనపడుతుంది అనుకున్న సమయాన గట్టిగా నిలబడి దాన్ని ముందుకు నెట్టే ప్రయత్నం కూడా అనేక ప్రోగ్రాములు, ఒకటి కాదు కదా. సహాయ నిరాకరణ, మిలియన్ మార్చి, వంట వార్పు, సకల జనుల సమ్మె, ఒకటే ఉంటే చాలా పనులు చేస్తారు. సాగర సమారం, అనేక రకాలుగా మీరు దాని నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళారు. అవును. ఒక రకంగా చెప్పాలి అంటే రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ఎంత మేరకు లాబింగ్ చేసిందో తెలియదు, కానీ ఉద్యమాన్ని సస్టైన్ చేసింది ఖచ్చితంగా జేఏసీ, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే నేను ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మీకు విద్యార్థి దశ నుంచి విద్యార్థి ప్రగతిశీల రాజకీయాలతో అనుబంధం ఉంది, మార్క్సిస్ట్ థియరీతో ప్రవేశం ఉంది, ఒక ఉద్యమం ముందుకు వెళ్ళటానికి ఒక సరి అయిన పొలిటికల్ పార్టీ ఒక వ్యాన్గార్డ్ లాగా ఉండాలన్న ఒక చైతన్యం ఉంది. ఇన్ని ఉన్న నేపథ్యంలో మీరు టీఆర్ఎస్ని ఎలా అంచనా వేశారు? ఆ రోజున టీఆర్ఎస్ ఇలా అవుతుందేమో అనే అనుమానాలు రాలేదా? అంటే వేరే ఎవరన్నా వస్తే బాగుండు అని కోరుకున్నాం అందరం కూడా. కానీ వేరే ఎవ్వరూ రాజకీయాల్లో రావటానికి, నాయకత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేరు. టీఆర్ఎస్ కూడా ఏంటంటే అక్కడ ఒక్కసారి వచ్చి ఇక వాళ్ళు రకరకాల కారణాల చేత చంద్రబాబుతో విసిగెత్తి ఆయన బయటికి రావటము, వచ్చిన తర్వాత ఆయనకు కూడా ఒక్కసారి ఎప్పుడైతే గుర్రం ఎక్కిండో దిగటానికి వీల్లేని పరిస్థితి. 69కి ఇప్పటికీ తేడా అది. 69 ఉద్యమం వాస్తవానికి మొత్తంగా చెన్నారెడ్డి గారు వచ్చిన తర్వాత అందరు కలిసి చెన్నారెడ్డిని నాయకుడిని చేశారు. అవును. నాయకుడిని చేసిన తర్వాత ఆయన అధీనంలో పనిచేయటం మొదలుపెట్టారు. పాపం సదాలక్ష్మి లాంటి వాళ్ళు చాలాసార్లు విభేదించినా కానీ వాళ్ళకి అక్కడ ఆస్కారం లేదు, ఇంకా తప్పలేదు. ఇప్పుడు జేఏసీ రావటంతో ఏమైందంటే పలు సంఘాలు దీంట్లో భాగం కావటము, పార్టీలు రావటము, దానివల్ల ఈ ఉద్యమాన్ని మనము పడిపోకుండా నిలబెట్టడం మన వల్ల సాధ్యమే. దానికి తోడు 2009 ఎన్నికల అనుభవం తర్వాత ఓడిపోవటము, దాదాపు రాజశేఖర రెడ్డి గారికి ఒక విపరీతమైనటువంటి మెజారిటీ రావటము, ఆయనకు కూడా ఇక తన పెత్తనము విస్తరించుకోవచ్చు అనే ఒక ధైర్యం కలిగింది. ఆ సమయాన మాత్రము చాలా అధ్యయనం చేయాల్సి వచ్చింది మాకు కూడా, ఎందుకు ఇట్లా జరిగింది. అప్పుడు కొత్తగా ఈ ప్రజాస్వామ్య నిర్మాణం మీద చాలామంది వామపక్ష వాదులు కూడా రాయటం మొదలుపెట్టారు, మార్క్సిస్టులు సిద్ధాంతకర్తలు కూడా రాయటం మొదలుపెట్టారు. అట్లాంటి చాలా మంచి పుస్తకాలు కూడా మాకు అప్పుడు అందుబాటులోకి రావటం, అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏంటంటే ఒక ప్రజాస్వామిక సమాజంలో కేవలం ఎన్నికల్లో ఆటోమేటిక్గా గెలుస్తామనుకుంటే పొరపాటు. బలమైన శక్తులు రకరకాల కారణాల అస్త్రాలతో వాళ్ళు పెత్తనం చేస్తారు, కానీ అణిచివేయబడినటువంటి వర్గాలు తమ దృక్పథాన్ని నిలబెట్టుకోవటానికి మాత్రం ఉద్యమం తప్ప ఇంకొక మార్గం లేదు. ఉద్యమాల ద్వారా చైతన్యపరచటం, సంఘటితపరచటం, తద్వారా మాత్రమే రాజకీయాల్లో ఒక బలాన్ని మనం పొందగలుగుతామని నిర్ణయించుకొని అట్లా ఉద్యమాన్ని మనం నిర్మించే ప్రయత్నం చేయాలి. అది నిర్మించగలిగితేనే ఒక రాజకీయ బలం దొరుకుతుంది, లేకపోతే ఆ బలం మనకు సాధ్యం కాదు అని. అట్లా తెలంగాణలో ఎన్ని వర్గాలు ఇంకా తెలంగాణ సోయిలోకి రాలేదో అన్ని వర్గాలను తెలంగాణలోకి తీసుకురావాలి, అది మన కర్తవ్యం. అప్పటికి మహిళలు ఇంకా చాలా వర్గాలు దూరంగానే ఉన్నాయి. ఒక్కళ్ళొక్కరిని మేము 2004 నుంచి ప్రచారం చేస్తూ దీంట్లోకి భాగం చేస్తూ వచ్చిన మధ్యతరగతి విద్యావంతులందరూ దీంట్లో భాగమైంది 2009 నాటి. వాళ్ళు భావవ్యాప్తిలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఈ భావవ్యాప్తి కారణంగా ఎక్కడికక్కడ గ్రామాల్లో తెలంగాణ వాదం అనేది పోయింది, బాగా బలపడిపోయింది. ప్రజల్లో కూడా వస్తే మంచిదే అనేది అప్పటికే 3 రాష్ట్రాలు ఏర్పడటంతో అవును సాధ్యమే అనే ఒక నమ్మకం, అట్లాంటి ఒక వాతావరణం వచ్చింది. కాబట్టి 2009 తర్వాత ఎప్పుడైతే అందరు కలిసి జేఏసీగా ఏర్పడ్డారో అది విపరీతంగా ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు మనమంతా ఒక తాటి మీద ఉన్నామనేది, రాని వాళ్ళందరూ మన వాళ్ళు కాదు అనేది. ఆ మిగతా వాళ్ళు ధైర్యం చేసి కొట్లాడి తెలంగాణకు వస్తారా అంటే రారు. అట్లా ఒకటే నాయకత్వం అనేది మిగిలింది. కానీ ఈ నాయకత్వానికి ఉండే పరిమితులు కూడా మాకు తెలుసు. కానీ జయశంకర్ గారు కూడా అన్నారు,
తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ కోసం కొట్లాడాలయా, పరిస్థితులు మీకు అర్థమవుతున్నాయి కదా, వచ్చినాక అభివృద్ధి కోసం కూడా మరో పోరాటం తప్పదు అని, అట్లా పోరాటం చేయకుండా తెలంగాణ బతకదు అనే నిర్ణయానికి వచ్చి మేము 2014 తర్వాత నిలబడాలని నిర్ణయించుకొని మనం ఖచ్చితంగా మళ్ళీ మన పోరాటాన్ని కొనసాగించాల్సిందే, అభివృద్ధి కోసం కార్యాచరణ కొనసాగించాల్సిందే. అట్లా ఈ ప్రయాణ క్రమంలో ఇవన్నీ అర్థమైనాక ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో అందరినీ కలుపుకోపోవటానికి అప్పటి వరకు ఉన్న అనుభవాలు ఉపయోగపడతాయి. ఆ సోయితో ప్రజల సమస్యలన్నింటినీ లేవనెత్తడం. అప్పుడు కె. శ్రీనివాస్ గారు మనతో అప్పుడప్పుడు సంభాషణలో చెప్పేది, ప్రతి సమస్యను తెలంగాణైజ్ చేయాలి, అవును, తెలంగాణ వాదమే దానికి పరిష్కారం అనేది మనం చెప్పగలగాలి, అప్పుడు మాత్రమే తెలంగాణ వస్తుంది. కాబట్టి ప్రతి సమస్యను తెలంగాణైజ్ చేయటం, తెలంగాణ వాదం ఎట్లా పరిష్కారం చూపగలదో విశదీకరించటం, ఆ భావవ్యాప్తితో పాటు ఆందోళనలు నిర్మించడం. అవును, జేఏసీగా ఏర్పడక ముందు ఆందోళనల నిర్మాణం మాతో పూర్తిగా సాధ్యపడలేదు. టీఆర్ఎస్ దిక్కే చూసినాం, కానీ 2009 తర్వాత జేఏసీ ఏర్పడ్డాక మాత్రం ఇంకా ఆందోళనల నిర్మాణానికి ఉన్న శక్తితో మేము ప్రయత్నం చేసాం. దానికంటే ముందు ఒక చిన్న పరిణామం ఏం జరిగిందంటే, విద్యావంతుల వేదికగా ఉంటూ అనేక సంఘాలతో కూర్చొని మాట్లాడుతూ అప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేసిన కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒక బంద్ పిలుపునిచ్చినాం. ఆ బంద్ విజయవంతమై అప్పుడు మాకు ఒక నమ్మకం కుదిరింది, అందరం కలిస్తే చేయగలుగుతామని. అట్లా 2009 తర్వాత మొత్తం మీద ఉద్యమాన్ని బతికించాలి. ఈ రాజకీయ అవసరాల కోసం ఇది బలహీనపడకుండా చూసుకోవాలని చెప్పి టీఆర్ఎస్తో చాలా ఘర్షణ పడి జేఏసీని కాపాడుకుంటూ బతికించుకుంటూ ఉద్యమాన్ని విస్తరించుకుంటూ అనేక వర్గాలను దీంట్లో భాగం చేసినాం. రామచంద్రమూర్తి గారు రోజు మాకెక్కడో స్టూడియోలో కలిసి అన్నారు, మొత్తం తెలంగాణ ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్పష్టంగా విడిపోయినాయి, ఈ విడిపోయిన తర్వాత రాజకీయాల్లో ఐక్యత ప్రసక్తే లేదిగా, ఇంకా తెలంగాణను ఎవరు ఆపుతారండి, ఇవ్వక తప్పదు అన్నారు. ఒక అనివార్యత వచ్చింది. ప్రతి చోట ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ అయింది, వచ్చింది. అది సాహిత్యం కానీ, క్రీడలు కానీ, ఏ రంగమైన అన్ని రంగాలలో దీనికి తెలంగాణలో దీనికి ఉన్న ఆల్టర్నేటివ్ ఏమిటి అనే ఒక వెతుకులాట మొదలైంది. అస్తిత్వాన్ని చూసుకోవటం మొదలైంది, దాన్ని నిలబెట్టుకోవటం, రక్షించుకోవటం కూడా ఒక కల్చర్ అయితే ఖచ్చితంగా జేఏసీ ద్వారానే జరిగింది. అంటే టీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఒక రాజకీయ పోరాటం అనండి, ఇంకోటి అనండి, దానికి కావలసిన ఒక ఐడియాలజికల్ బేస్ని చాలా స్ట్రాంగ్గా ప్రొవైడ్ చేయడంలో జేఏసీ పాత్ర చాలా అమోఘమైనది. కానీ ఈ నెరవేరుతుండే సమయాలలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఒక ఎజెండా పెట్టుకొని తెలంగాణ వస్తుంది అనుకున్న సమయంలో ఈ జేఏసీ తగినంత ఎరుకతో జాగ్రత్తగా లేకపోవటం వల్ల ఇవాళ ఈ పరిణామం సంభవించిందా, లేకపోతే ఎంతో కొంత టీఆర్ఎస్ మీద భ్రమలతో ఉన్నారా ఆ రోజుకి మీరు? అంటే రెండు జరిగినాయండి వాస్తవానికి. ఒకటేంటంటే అప్పటికి తెలంగాణలో ఇంకా రాజకీయాల పట్ల ఒక వ్యతిరేకత, అవును, అది ఇవాళటికి చాలా తగ్గింది. కానీ రాజకీయం అంటేనే తప్పు, దాంట్లోకి పోవటం అంటే ఖాయంగా చెడిపోయినట్టే లెక్క. కాబట్టి మనం వాటిపైన మనము దృష్టి పెట్టొద్దు, అటు దిక్కే పోవద్దు అనేది ఒకటి ఉండేది. ఆ భావన ప్రభావము ఒక ఏదో ప్యూరిటీ మెయింటైన్ చేయాలి అంటే దానికి దూరంగా ఉండాలి. అట్లాంటి ఒక అపవిత్రలం అయిపోతుంది, దాంట్లోకి పోవద్దు అన్నట్టుగానే ఉండేది. అదొక కారణం అయితే, రెండోది ఏంటంటే మనం బయట నిలబడి గట్టిగా మాట్లాడితే కొంతైనా వినకపోతారా అనే విశ్వాసం కూడా కొంత ఉండింది. ఆ రెండు కారణాల చేత బయట నిలబడి మనం గట్టిగా ఆర్గనైజ్ చేయగలగాలి, చేస్తే మనం ప్రభావం చూపగలమనేది. ఆ మేరకి కొంత విజయవంతమైనం, కాలేదని కాదు, చాలా అంశాలను వెలుగులోకి తేగలిగినాము, ఎజెండా మీద నిలబెట్టగలిగినాం. కానీ రాజకీయ వ్యవస్థ ఇంత ముద్దుబారుతుంది అనేది మొట్టమొదట మేము అంతగా అనుకోలే. ఎప్పుడో ఒకప్పుడైనా మనం 100 అనుకుంటే 20 అన్నా వినకపోతారా. కానీ జయశంకర్ గారికి మాత్రం ఆ స్పృహ ఇది సాధ్యం కాదనేది ఉండేది. మనం భీకరంగా కొట్టాడాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధన విజనరీగా ఆయన దాన్ని చూశాడు. కానీ 2011 కానీ ప్రాక్టికల్గా కార్యాచరణకు వచ్చేసరికి కొంచెం స్లోగా ఉన్నాము. రెండు, ఆ కార్యాచరణ ఎట్లా ఉంటుంది అనేది మనకి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఆచరణలోనే అది క్లారిటీ రావాలి అంతే. అట్లా ఆచరణలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచేసరికి దీనికి రాజకీయ ముఖమైంది.
ఆ రాజకీయ ముఖం లేకపోతే ఇది ఎట్లా ముందుకు పోతుంది, గట్టుకురాలు మోసినట్టు ఈ పని ఇంకెన్నాళ్ళు చేస్తామని ఒక మదన పడటం మొదలైంది. అప్పుడు కూడా చాలామందితో మాట్లాడినాం, కె శ్రీనివాస్ లాంటి వాళ్ళతో కూడా మాట్లాడినాం. వారు కూడా చెప్పింది ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తున్న పనే ముఖ్యమని. నాతో సింహపురి యూనివర్సిటీ వీసీ రిటైర్ అయ్యాక మా ఏరియాలోనే ఉండేవాడు హైదరాబాద్లో. ఆయన ఓ రోజు నాకు కనబడి చెప్పిండు, ఇట్లాంటి పని చేసే సంస్థలు నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేవండి, గొప్ప పని చేస్తున్నారు మీరు, ప్రతి అంశాన్ని సమస్య మీద అధ్యయనం చేస్తున్నారు, పరిష్కారం తీసుకొస్తున్నారు, ఈ పరిష్కారం సాధ్యమవుతుందని మీరు ప్రచారం చేస్తున్నారు, ఆందోళన నిర్మిస్తున్నారు, చాలా అంశాలని ఎజెండా మీద తెచ్చి నిలబెడుతున్నారు, ఇదేదో భారతదేశంలో ఎక్కడ జరిగిన పని మీరు చేస్తున్నారు, ఇది నాకు చాలా నచ్చింది, దీన్ని బతికించండి అని చెప్పిండు. నేను అదే ఇప్పటికీ కూడా అప్పుడు మనం ఆ పని చేసి ఉండాల్సింది, రాజకీయ నిర్మాణం మీద సమయం తీసుకొని ఉండాల్సింది అని చెప్పి నేను అనుకున్న. ఆలస్యం జరగటం వల్ల 2018 అనేది మనం ఆశించిన విధంగా విజయం పొందలేకపోయినాం. అది 100% వాస్తవం. ఆలస్యం చేయటం మొదటి తప్పిదమైతే, అనుభవం లేకపోవటం రెండో తప్పిదం. దానివల్ల మనం ప్రజా సంఘాల్లో ఉన్నట్టుగానే మనుషులు రాజకీయాల్లో ఉంటారనుకుంటాం. అక్కడ అధికారం కోసం రకరకాల కుట్రలు ఎత్తుగడలు వేస్తుంటారు. వాటి నుంచి అప్రమత్తంగా ఉండలేకపోవటం అనేది కూడా ఒక సమస్యగానే మనం ఇవాళ పరిగణించాలి. రాజకీయాలంటే సహజంగానే ఆధిపత్యానికి పరాధీనతకు వ్యతిరేకంగా ఎప్పుడు ఘర్షణ ఉంటుంది. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది సాధ్యం కాదు. ఆ సాధ్యం కాదనేది మనం గ్రహించి మనం అనుకునే దృక్పథాన్ని ముందుకు నెట్టడానికి రాజకీయాలను ఎట్లా నిర్వహించాలి అనే దాని విషయంలో చాలా జాగ్రత్త పడి ఉండాల్సింది. ఆ విషయంలో తప్పులు జరిగినాయి. ఏదైనా కానీ మొత్తం మీదనైతే ఒక ప్రయత్నం, ఒక ప్రజాస్వామికంగా తెలంగాణ నిర్మించుకోవటానికి ఒక ప్రయత్నం అయితే జరగాలి. అందులో నేను అనుకునేది కనీసం ఆమ్ ఆద్మీలాగా ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టగలిగే రాజకీయాలు మళ్ళీ బతికితే అది ఫస్ట్ స్టెప్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకా పేద ప్రజల ప్రాథమిక హక్కులను నిలబెట్టగలిగే దాకా పోగలిగితే మనం మంచి అచీవ్మెంట్ సాధించినట్టే మన జీవిత కాలంలో అని నేను అనుకుంటున్నా. అట్లాంటి ప్రయత్నమే జరుగుతున్నది, కానీ మొదటి మెట్టు దాకా రావటమే ఇంత కష్టం అని కూడా నేను అనుకోలేదు. కష్టమే అది. వాస్తవానికి రాజకీయాలంటే కేవలం డబ్బు సంపాదన ఎదజల్లాలే ఏరుకోవాలి అనే సందర్భము. ఈ సందర్భంలో ఏడైతాయా ఇవి సాధ్యం కాని విషయాలు అని నాతో చాలామంది అంటారు. దాంట్లో రకరకాల ప్రయోగాలు చేసినాం, ఈ పార్టీతో కలుస్తామా, ఆ పార్టీతో కలుస్తామా. చివరాఖరికి అర్థమైంది ఏంటంటే ఎవరితోని కలవం. తెలంగాణ కోసం ఎట్లాగైతే ప్రజల మీద ఆధారపడ్డామో ఇప్పుడు మనం చేయవలసింది అదే పని అనేది ఇవాళ స్పష్టంగా ఇవాళకి అర్థమైంది. ఇన్ని దెబ్బలు తిన్నాక అనుభవాల తర్వాత ఈ ఆచరణలో మనం ఇప్పటికి అర్థమై కలిసి వచ్చే కింది వర్గాల నుంచే మనం ఐక్యం చేసుకుంటూ పోవటం, వీలైనంత వరకు గట్టిగా నిలబడి పోరాటం చేయటం తప్ప షార్ట్ కట్స్ లేవు దీంట్లో. ఆ పని ఎంత చేతనైతే అంత చేద్దామనేది. ఇక మీరు గతంలో భావజాల వ్యాప్తికి ఏ ప్రజల మీద అయితే ఆధారపడ్డారో డైరెక్ట్గా, ఇవాళ రాజకీయ పార్టీ నిర్మాణానికి సంబంధించి దాని ఎజెండాకి సంబంధించి కూడా అదే సరైన రూట్ అవుతుంది. కానీ ఇతర పార్టీలతో వ్యవహారాలు అనేవి అవగాహనలో, పొత్తులో, లేకపోతే కలిసి వస్తారనే ఒక భావనలో ఇవి అవసరం లేనివి అనేది ఇవాళ మీకు ఖచ్చితంగా స్పష్టపడింది. అయితే ఇందులో నేను ఒక చిన్న పాయింట్ని గమనించింది ఏమిటంటే, తెలంగాణ విద్యావంతుల వేదిక ద్వారా మీరు చాలామందిని ఉద్యమంలోకి తీసుకొచ్చారు. అనేక మందిని మీ చుట్టూ చూసేవాడిని నేను. ఇవాళ సంహవ్ వాళ్ళందరూ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అటువైపు వెళ్ళిపోయారని నిందించాలా, లేకపోతే మనం పోగొట్టుకున్నామని బాధపడాలా? ఒక ఫోర్స్ని నిజంగానే మీ చేతులతో మీరు టీఆర్ఎస్కి అప్పగించినట్లు అవలా? అంటే సహజంగానే ఒకటి మనిషి స్వభావం. ఇన్ని రోజులు కొట్లాడి అలసిపోయింది పాపం అందరు కూడా. రెండోది ఏమవుతుందంటే, జీవితకాలంలో అధికారానికి అంత దగ్గరగా మనం పోతామని కూడా ఊహించలేదు. ముఖ్యమంత్రి ఇట్లా మనం పోయి షేక్ హ్యాండ్ ఇవ్వగలిగే అంత పరిచయం ఉన్న వ్యక్తి ఉంటాడు. మంత్రులు మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. ఎమ్మెల్యేలు అంటే ఇంటికి పోయి అడిగి రావచ్చు. ఇది మొట్టమొదటిసారి ఊహకందని విషయం వాస్తవం కావటం కొంత సహజంగానే ఏంటంటే ఒక ఆశ కలిగింది అందరికి. ఏదో ఒకటి మనం వెళ్తూ ఉంటే చేయొచ్చును అనేది. ఏదో ఒకటి మనకు మొట్టమొదటిసారి సమాజంలో ఒక గుర్తింపు. కాళోజీ గారికి పద్మవిభూషణ్ ఇచ్చినప్పుడు తీసుకోవాలా తీసుకోకూడదా?
నేనైతే ఆయనను సానుభూతితోనే అర్థం చేసుకుంటా. పాపం జీవితకాలం పడ్డ ఘర్షణకి ఏదో చిన్న గుర్తింపు అనిపిస్తుంది కదా, అట్లా ఒక గుర్తింపు దొరికిందనే తృప్తి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. కానీ చాలా కీలకం ఏంటంటే, నేను ఇప్పటికి కూడా నమ్మేది ఏంటంటే, ఉండలేరు అక్కడ. ఎందుకు ఉండలేరంటే పాత్ర లేదడ. పోయిందే ఓ పాత్ర కోసం కదా, నీకు అవకాశం దొరుకుతుంది, భాగస్వామ్యం ఉంటుందని కదా. మెడలో బెళ్ళ వేసి కూర్చోబెట్టారు కానీ పాత్ర లేదు, భాగస్వామ్యం లేదు కాబట్టి ఆడ ఉండలేరు. తప్పనిసరిగా బయటకు వస్తారనేది నాకు ఆ విషయంలో స్పష్టత ఉంది. కాబట్టి ఇవాళ రేపో మొత్తానికి అందరు వస్తారు. 1, 2 తప్పనిసరిగా సమాంతరంగా బయట జరగవలసిన కార్యాచరణను మనం తక్కువ చేసి చూస్తున్నాం. అది పొరపాటు. రాజకీయ పార్టీ చేస్తుంది అనుకున్నాక బయటికి వదిలేసినాం. పొరపాటు ఏంటంటే, బయట ఉన్నటువంటి ఆ సంస్థలు కూడా మిగిలితే తప్ప భావవ్యాప్తి ముందుకు పోదు. అట్లాంటి వేదికల నిర్మాణం జరగాలి, భావవ్యాప్తి జరగాలి. దానికి తగ్గట్టుగా ఒక రాజకీయ వాదము, నిర్మాణము అనేది కూడా ముందుకు రావాలి. ఈ 2 సమాంతరంగా సాగవలసినటువంటి ప్రయత్నాలని చెప్పి నేను అనుకుంటున్నా. దానికి మీడియా కూడా మనకు అంత సహకారం దొరకదు. సోషల్ మీడియాని జాగ్రత్తగా వాడుకోవాలి. దురదృష్టవశాత్తు తెలంగాణలో మరొక పరిణామం వచ్చి ప్రయత్నాలకు కొంత ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. అదేమిటంటే, కేసీఆర్ మీద ఒక ద్వేషం అనేది వ్యక్తిగత ద్వేషంగా మారింది. ఒక పాలనా పద్ధతుల మీద వ్యతిరేకతగా రూపాంతరం చెందవలసిన ద్వేషం అనేది, ఒక పాలనా రీతుల మీద వ్యతిరేకతగా మారవలసినటువంటి ద్వేషం అనేది వ్యక్తిగత ద్వేషంగా మారిపోయి, ఆయనను ఎంత తిడితే అంత సంతోషించటం, ఆయన తిట్టిన వాళ్ళందరూ మన వాళ్ళని అనుకోవటం, ఇట్లాంటి ఒక ధోరణి అనేది చాలా బహుశా ఈ ధోరణికి అన్ని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కూడా కారణమేమో. ఎందుకంటే వస్తున్న పరిణామాల రీత్యా వ్యక్తి చుట్టూ కేంద్రీకృతమై తిరుగుతున్నాయి రాజకీయాలు. ఇవాళ కేంద్ర మంత్రివర్గం పాత్ర ఏంటో తెలియదు. మోడీ గారే అన్నీ ఆల్మోస్ట్, లేదు అమిత్ షా గారు, ఇక్కడ కేసీఆర్ గారే అన్నీ, అక్కడ జగన్ గారే అన్నీ. ఇట్లా అన్ని చోట్ల కూడా ఈ పద్ధతులు రావటం కూడా అంటే ఎలక్షన్స్ అప్పుడు కొంత డెమోక్రటిక్గా ఉండటం, ఎలక్షన్స్ అయిపోయిన మరుక్షణమే గవర్నెన్స్లోకి రాగానే మోస్ట్ అటోక్రటిక్ గవర్నెన్స్లోకి పద్ధతుల్లోకి వెళ్ళటం అనే ఒక ఫెనామినా కూడా ఈ మధ్యకాలంలో బాగా మనం చూస్తూ ఉన్నాము. దానివల్ల ఏ నిర్ణయానికైనా ఆ వ్యక్తి మీదనే అటాక్ చేయాల్సి రావటం, ఆన్సర్ రావాలన్నా ఆ వ్యక్తి నుంచే రావటం, మిగతా వాళ్ళందరూ ఊరికనే అట్లా పపెట్స్గా మిగిలిపోయిన పరిస్థితి ఉండటం కూడా బహుశా కేసీఆర్ గారి మీద అంత ఫోకస్ అవుతున్న పరిస్థితి కూడా ఒక కారణమేమో అని అనుకుంటున్నాను సార్ నేను. ఆ ఫోకస్ కావటం వల్ల ఏమవుతుందంటే, ప్రత్యామ్నాయమైన విధానాలు, పాలనా రీతుల గురించినటువంటి చర్చ అనేది ఆగిపోయి స్కోప్ లేకుండా మెల్లమెల్లగా జనం కూడా అట్లాంటి పద్ధతులు అనేవి ఇక పనికిరావు అనే ఒక మెల్లమెల్లగా ఒక గుర్తింపు కనబడుతున్నది. ఎందుకంటే తిట్టిండ్రు, ఏదో గుర్తింపు రాగానే సొంత లాభం చూసుకొని పోతున్నారు అనేది అర్థమై మనం జరగవలసింది సీరియస్గా విధానాలు మారాలి, పాలన మారాలి అనేది మనం చెప్తుంటే, ఇప్పుడు కొంత వాతావరణం సానుకూలంగా మారింది. దానికి చర్చ దాని వైపు పోతే మనం అనుకున్నట్టుగా భావసారూప్యత కలిగిన వాళ్ళందరినీ ఒక తాటి మీదికి తేవటం సులువు అవుతుంది. ఆ ప్రయత్నం ఇప్పుడు నేను అనుకోవటం ఇది సరి అయిన దశ. ఇప్పుడు ఆ ప్రయత్నం సీరియస్గా జరగాలి. ఇట్లాంటి వేదికల నుంచి మొదలుకుంటే బయట ఉన్న మళ్ళీ విద్యావంతుల వేదిక లాంటి సంస్థల నుంచి అనేక ప్రజా సంఘాలు ఇవాళ మళ్ళీ ఒకసారి క్రియాశీలకంగా ముందుకొచ్చి ఆ పని ఇంకా సీరియస్గా కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ఖచ్చితంగా ఏదైతే తెచ్చుకుంటుంది, తెలంగాణలో ఇది జరుగుతుందని ఆశించామో అది చేయలేదు, ఖచ్చితంగా ఫెయిల్ అయింది అనేది దాని మీద ఉన్న ఛార్జీ. అది వాస్తవంగా కనపడుతున్న అంశం కూడా మనకు. కానీ ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ డాక్యుమెంటుగా మీ వైపు నుంచి, తెలంగాణ జనసమితి నుంచి మీరేం ప్రవేశపెడుతున్నారు ప్రజల ముందు? వాళ్ళు ఏం ఉంచుతున్నారు? ఎందుకంటే నీళ్లలో ఫెయిల్ అయ్యారు, నిధుల్లో ఫెయిల్ అయ్యారు, నియామకాల్లో ఫెయిల్ అయ్యారు, 3 క్రిటికల్ అంశాల మీద ఫెయిల్ అయ్యారు. అట్లాగే అనేక ఇతర ప్రోగ్రామ్స్లో కూడా ప్రయారిటీస్ తప్పు ఉన్నాయి, ప్రాజెక్టుల విషయాలు తప్పు ఉన్నాయి, పోడు భూముల వ్యవహారాల్లో తప్పులు ఉన్నాయి, పౌర హక్కుల విషయాల్లో తప్పులు ఉన్నాయి, అనేక పొరపాట్లు జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఒక ఇలా కాదు ఇలా ఉండాలి అనే ఒక విజనరీ డాక్యుమెంట్, ఒక పొలిటికల్ డాక్యుమెంట్ మీ వైపు నుంచి ఏముంది? ఈ మధ్యన తయారు చేసుకుని కొంత అనుభవాలను సమీక్షించుకొని తయారు చేసుకొని మేము అనుకున్నది ఏంటంటే, సొంత ఆస్తిగా ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారు. అవును, దాన్ని ఒక ఇంటి సంస్థగా మార్చుకున్నారు.
ఇది పోవాలి. ఇది పబ్లిక్ సంస్థ. ఇలా రాజ్యాంగం మీద చేసిన వ్యాఖ్యలను కూడా ఆ నేపథ్యం నుంచి చూడాలని నేను గట్టిగా చెప్పదలిచాను. ఎందుకంటే అవి యథాలాపంగా వచ్చినవి కావు. ఆయన దృష్టిలో ప్రభుత్వం అంటే సొంత వ్యవహారం. అవును. ఆ సొంత వ్యవహారంలో పదే పదే జోక్యం చేసుకోవటం కుదరదు. అందుకనే రాజ్యాంగం ఒక దిశ మారాలి, దశ మారాలి. ఈ సందర్భంలో సింగపూర్ ని కోట్ చేశాడు, బెనవలెంట్ డిక్టేటర్ లాగా తాను ఉండాలని. చైనాలో ఉన్నట్టుగా పాలకులను ఎవరు ప్రశ్నించరు, అట్లాంటి నిరంకుశమైన వ్యవస్థ మన దగ్గర కూడా రావాలి అని అన్నాడు. ఇంకో కోణం నుంచి చైనాను చూడొచ్చు, కానీ ఆయన చూడదు. ఈ ఒక్క కోణమే ఆయనకు నచ్చిన కోణం. బెనవలెంట్ డిక్టేటర్షిప్ కోణమే నచ్చింది. బెనవలెంట్ ఆయన ఇచ్చుకున్న కితాబ్ అది కూడా. ఆయన బెనవలెంట్ ఏం కాదు. ఇవి ఇది జరుగుతున్నది ఇక్కడ. ఇది జరుగుతున్నటువంటి సమయాన పాలన అనేది నీ ఇష్టానుసారంగా సాగటానికి లేదు. పాలన అనేది చట్టబద్ధంగా సాగాలి. అట్లా చట్టబద్ధంగా పరిపాలించి ప్రజలకు కావలసిన సేవ అందించడానికి రాజకీయాలు కొనసాగాలి. అందుకు రాజ్యాంగం ప్రతిబంధకం కాదు. నువ్వు సరిగ్గా వాడుకుంటే ఈ రాజ్యాంగం మార్పుకు కావలసిన అవకాశాలన్నింటినీ ఇస్తుంది అనేది ప్రధానంగా చెప్తున్న వాదన. అందుకనే ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయమైన ఒక జంట సూత్రాల ప్రాతిపదికన దానికి ప్రత్యామ్నాయంగా ఇవే మా సూత్రాలు. ఈ సూత్రాల ప్రాతిపదికన తెలంగాణ సమాజం నడవాలి, పాలన నడవాలి అని చెప్పి మేము నమ్ముతున్నామని గట్టిగా చెప్దామనుకుంటున్నాం. చాలా సంఘాలు కూడా దానికి సానుకూలంగా ఉన్నాయి. అవసరమైతే దానికోసం చట్టబద్ధ పాలన, సామాజిక న్యాయం, సంస్థల ద్వారా ఉండాలి, సామాజిక న్యాయం ఉండాలి. ఇవి రెండు మన కీలకం. ఇవి రెండు లేని సమాజం మనకేం లాభం అనేది మేము కొట్లాడి తెచ్చింది వీటి కోసమే కదా. ఆ మార్పు కోసం మేము ఇవాళ గట్టిగా నిన్ను నిలదీయదలిచినాం అనేది మేము చెప్పదలిచినాం. దానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ రాజ్యాంగ సవరణల మీద చర్చను ఆ కోణం నుంచి చూడాలి. అంటే కేవలం ఏదో కేసీఆర్ మీద రాజకీయ కక్షతో నువ్వు మార్చేటోనివేనా, ఎట్ట మారుస్తావు మేము చూస్తాం, అంబేద్కర్ కంటే గొప్పనివా, ఇది పనికిరావు, ఇటువంటి మాటలు కాదు. మనం అనేది ఏంటంటే రాజ్యాంగం అనేది ఒక ప్రజాస్వామిక జీవితాన్ని పెంపొందించుకోవటానికి ఆలంబనగా నిలిచి, ఈ మధ్యన అయితే ఎక్కడ పోయినా పీఠికను చేతిలో పట్టుకొని ప్రతి ఒక్కరు ఇగో మేము దీనికి కట్టుబడి ఉన్నాం, మీరున్నారా లేదా అని పాలకులను నిలదీస్తున్నారు. సరిగ్గా అదే సందర్భం ఇవాళ తెలంగాణలో కూడా వచ్చింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సందర్భంగా పీఠిక ప్రతి చోట చదివారు. ఇది మనం కావలసింది అని. ఇవాళ తెలంగాణ సమాజం కూడా సరిగ్గా అదే అడుగుతున్నటువంటి సమయం ఇది. అందరం ఇదే అడుగుతున్నాం. మాకు ఈ రాజ్యాంగం మా జీవితాన్ని బాగు చేసుకోవటానికి అనేక విధాలుగా ఉపయోగపడ్డది. మీ మాటలు చూస్తుంటే నిరంతరం చట్టబద్ధ పాలనకు తూట్లు పడుతున్న ఈ సమయాన మీరు రాజ్యాంగాన్ని రాస్తామంటే నిరంకుశమైన పాలనే వస్తుంది తప్ప ఇంకోటి రాదు. అందుకనే మేము దీన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగ పరిరక్షణ కీలకమని భావిస్తూ ఉన్నాం. మీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ వాదనతో మేము నిలబడదలిచినామని చెప్పి అది వాళ్ళు ఇవ్వాలి. తమ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటారు, కానీ ధోరణులకు వ్యతిరేకంగా మాత్రం మనం నిలబడక తప్పదు. అందుకని వాదనని మనం పటిష్టంగా ముందుకు తీసుకెళ్దాం. అవసరమైతే ఆందోళన నిర్మాణానికి పూనుకుందాం అనేది మేము ఇవాళ ఇస్తున్నటువంటి ఒక పిలుపు. నేను చూశాను నిన్న మీరు పరిరక్షణ సమితి సమావేశంలో కూడా అది మాట్లాడుకున్నాం. మళ్ళీ దాని మీద రేపు 12వ తారీఖు మళ్ళీ సదస్సు పెడతాం. ఈసారి పిలుపునిస్తాం. ఖచ్చితంగా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ మోడీ గారి వ్యాఖ్యల మీద కోపానికి కూడా కారణం అది. ఆధిపత్యానికి పరాధీనతకు మధ్య ఘర్షణ జరుగుతున్నప్పుడు రెండింటిని ఓ ఘాటికి గట్టి అక్కడేదో ఆంధ్రాకు అన్యాయం జరిగినట్టుగా మాట్లాడటం చాలా అన్యాయం. విభజన అనేది ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం చేయదు. అక్కడ వసతుల కల్పన, అక్కడ ఆసుపత్రుల నిర్మాణం, అక్కడ కాలేజీల నిర్మాణానికి ఓ అవకాశం ఇస్తుంది. తెలంగాణ కూడా తన ప్రాంత వనరులను తాను వాడుకొని ఎదగటానికి తెలంగాణకు అవకాశం పదే పదే మీకేం కావాలో అడగండి అని కేంద్ర కాంగ్రెస్ కమిటీ అడగటం, రాష్ట్ర కాంగ్రెస్ని వీళ్ళు పట్టించుకోకపోవటం జరిగి ఎంతసేపటికి మమ్మల్ని ఎందుకు కలిపి ఉంచరు అనే డిమాండ్తో ఆధిపత్యవాదంతో వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని అడ్డుకునే పద్ధతిలో జరిగిన ఘర్షణ అది. దానిని మనం ఒకటిగా చూడటం అనేది అసంబద్ధమైన విషయం. అందుకని కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత అనేది నిరంకుశ పాలన మీద ఉన్న వ్యతిరేకత, ఏక వ్యక్తి పాలనకు మీద ఉన్న వ్యతిరేకతని, అధికారాన్ని శాండు ల్యాండు కోసం వాడుకుంటున్నటువంటి పద్ధతులకు వ్యతిరేకంగానే మలచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మలచాలే. ఒక ప్రత్యామ్నాయం అనేది ప్రజాస్వామ్యము, చట్టబద్ధ పాలన, సామాజిక న్యాయం నుంచి మాత్రమే సాధ్యం అనేది మనం ఇలా గట్టిగా నొక్కి చెప్పాలి. దానికోసం నిలబడదాం, కొట్లాడదాం అనేది మనం పిలుపునియాలి. ఆ లక్ష్యంతో ఒక రాజకీయ సంస్కరణల కోసం కూడా మనం పాటుపడవలసిన అవసరం ఉంది.
మీరు పైసలు తీసుకొని ఓటేయకండి, మీ భవిష్యత్తు కోసం ఓటేయండి అనే కాడి నుంచి మనం సంస్కరణలను తీవ్రతరం చేయవలసిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాలు అనేక ప్రజా సంఘాలు ఏర్పడి ప్రచారం చేస్తే తప్ప అవి సాధ్యమయ్యేవి కావు. మధ్యతరగతి కూడా నాకు సీసా ఎక్కడున్నది, ఎప్పుడు ఇస్తావని అడుగుతున్న సందర్భం. లక్షల రూపాయల జీతం ఉంచేటోళ్ళు కూడా కరప్ట్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ముందు ఈ పొలిటికల్ కరప్షన్కు వ్యతిరేకంగా మనం సీరియస్గా ప్రజల్ని కదిలించగలిగితే అప్పుడు మనం అనుకున్న మార్పుకు ఒక అడుగు పడ్డట్టే అనేటువంటిది నాకున్న ఆశ. ఇంకా ప్రయత్నం సీరియస్గా చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నీళ్లకు సంబంధించి సార్ నేను అనుకోవటం, కాళేశ్వరం ప్రాజెక్టు వెరీ డిజైన్ని మీరు మొట్టమొదటి వ్యతిరేకించారు. అవును, మీరు పక్కాగా మీరు అక్కడ కాదు, వేరే ఇంకొక ప్రాంతం ఉంది, అక్కడ మనం చేసుకోవచ్చు అని ఒక ఆల్టర్నేటివ్ని ప్రతిపాదించారు. మీరు చెప్పారు, చాలామంది మన నీటి పారుదల నిపుణులు కూడా, రంగ నిపుణులు కూడా మాట్లాడారు. అయినా ఆయన ఇది కరెక్ట్ కాదు, నేను చేస్తున్నది కరెక్ట్ అనే భావనతో వెళ్ళారు. ఆ రోజు వరకు అది బహుశా విధానపరమైన అంచనాలలో తేడాగానే చూసారా? మీకు అప్పుడే దీని వెనక ఏదైనా ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉందని ఫీల్ అయ్యారా? మొదట అయితే విధానపరమైన అంచనాల్లో లోపంగానే చూసి గట్టిగా మాట్లాడినాం. అసలు ఆయనకు కూడా ఆలోచించుంటాడు కదా, మనం ఎందుకు శంకించాలనే దగ్గరనే ప్రారంభమైంది. శంకించటం ఎందుకు, ఆయన కట్టని గోదావరి మీద ఎన్ని కట్టలు కడితే అన్ని మంచిది, అంతా ఉపయోగమే కదా. కానీ మెల్లమెల్లగా దానికి ఉన్న అది తీసుకున్న నిర్ణయం తప్పనేది అర్థమైనాక విధానపరమైనటువంటి లోపాలుగానే దాన్ని ఎత్తి చూపినాం. కానీ ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన స్పందన చూసినాక మెల్లమెల్లగా మాకు అర్థమైంది ఏంటంటే ఇది డబ్బులు దండుకునేటువంటి ప్రాజెక్టుగా మారింది అనేది అప్పుడు అర్థమైంది. అవును, అది అర్థమైన తర్వాత మేము కేవలం ఇది రాష్ట్ర ఖజానాను లూటీ చేయడానికి జరుగుతున్న ప్రయత్నంగా దాన్ని చూడటం ప్రారంభించడం. ఆ ప్రాజెక్ట్ స్కీమ్ దానికి చాలామందితో మాట్లాడినాక, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలిసినాకైతే ఇక గట్టి నిర్ణయానికి వచ్చినాం, ఇది తప్పు, ఇది కేవలం స్వార్థం కోసము తీసుకున్న నిర్ణయం తప్ప ఇది మరొకటి కాదు అని. అది అంతే, ఈ మిషన్ భగీరథ కూడా అంతే, రెండు. అవును. అయితే ఇప్పుడు ఈ నీళ్లకు సంబంధించినటువంటి దాంట్లో మేము నీళ్లు ఇవ్వగలిగాం కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి పంటలకి ఇవాళకి చూసుకుంటే ఇన్ని మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వగలిగాము. ఇంత 1 కోటి ఎకరాల మాగాని, సుమారుగా 1 కోటి ఎకరాలు కాకపోయినా డెఫినెట్గా ధాన్యం దిగుబడి అయితే పెరిగింది. ఈ పెరగటంలో మా నీళ్ల విధానం అనేది ఒక కారణంగా ఉంది అని అది ప్రొజెక్ట్ చేసుకుంటుంది కదా టీఆర్ఎస్. దీంట్లో వాస్తవాలంతా అస్సలు వాస్తవం లేదు. ఇప్పటికీ కూడా కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీళ్లు లేవు. ఎన్ని ఎత్తిపోసినామో అంతకంటే ఎక్కువ కిందికి పారబోసినామని చెప్పి నాతో ఇంజనీర్లే అన్నారు. కాబట్టి దాని నుంచి కరెంట్ ఖర్చు ఒకటి అదనం, కరెంటు ఖర్చు అదనం. దాని బదులు ఏంటంటే వర్షాలు బాగా పడ్డాయి, వాగులు పొంగినాయి, దాంతో చాలా ప్రాజెక్టులు ఆటోమేటిక్గానే నిండిపోయినాయి, చెరువులు నిండినాయి ఎక్కడికక్కడ. అంటే చెరువుల తవ్వకంలో కొంత టీఆర్ఎస్ తీసుకున్న ప్రోగ్రాంలో దాని పాత్ర లేదంటే కొంత మేలు చేసింది అనేది రైతుల్లో ఉన్న అభిప్రాయం. కానీ అది కూడా సంపూర్ణంగా ఉపయోగపడాలి. అంటే ఎంత ఖర్చు మేలు జరగానో అంతగా మేలు జరగలేదు అనేది క్యాగు నివేదిక, రైతులు కూడా ఒప్పుకుంటారు. కానీ ఏమన్నా కొంచెం మేలు జరిగితే ఒక్క దాని వల్లే జరిగింది, ఎంతో కొంతైనా మేలు జరిగింది, దాని వల్ల కొంత జరిగింది. కొన్ని నీళ్ళు ఆగినాయి, ఆగటం వల్ల బోర్లు పోస్తున్నాయి, వర్షాలు పడ్డాయి, వాగులు పొర్లినాయి, కాబట్టి బోర్లు పోస్తున్నాయి నీళ్లను. అందువల్ల వ్యవసాయం చేసుకోగలిగినము, కాలం మంచిగా అయింది అనేది రైతుల్లో ఉన్న అభిప్రాయం. ఈ ప్రాజెక్టుల వల్లనే జరిగిందనేది పూర్తి వాస్తవం కాదు. కొంత మేరకు ఏంటంటే ఎండాకాలం పూట అక్కడ ఇక్కడ కొన్ని చెర్లను నింపగలిగింది. అది పరిమితమైన సంఖ్య, పెద్ద సంఖ్య కాదు, అది పరిమితమైన సంఖ్యలోనే. అందుకని దానివల్ల కలిగిన మేలు కంటే అధిక వర్షాల వల్ల కలిగిన లాభమే ఎక్కువ. అవును. అలాగే ఇప్పుడు ఈ రైతు బంధు ప్రోగ్రామ్ని చాలా ఘనంగా క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ నిజానికి ఆల్రెడీ చాలామంది మాట్లాడుతున్నారు ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ అందరికీ ఇస్తున్నారని, లేకపోతేనేమో మన కౌలు రైతులు పూర్తిగా నష్టపోయారని, పంటలకు సంబంధించి ఒక విధానమే లేదని, మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించిన ఆస్పెక్ట్లో మీ పాత్ర ఏమీ లేదని చాలా రకాల విమర్శలన్నీ వస్తూ ఉన్నాయి. ఇంత జరుగుతుండగా ఒక పక్కన రైతు ఆత్మహత్యలు విపరీతంగా జరుగుతున్నాయి తెలంగాణలో. 3-4 స్థానాల్లో దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ ఉంది ఇప్పటికీ.
ఒక పక్క ఇన్ని ఆత్మహత్యలు జరుగుతుండగా రైతు బంధు సంబంధించిన దాంట్లో మేమే అమలు చేస్తున్నామని ఘనంగా పెద్ద ఎత్తున మాట్లాడగలిగే ఒక పరిస్థితి ఇట్లా ఎందుకుంది? ఎందుకు దీనిని మనం కౌంటర్ చేయలేకపోయాము? ఎందుకు రైతు ఉద్యమాలని బలంగా నిర్మించలేకపోయాము? ఒక ప్రయత్నం చేసినాము, కోర్టులో కేసు వేసినాం. ఆ కేసు వేసినప్పుడు చర్చను కొంత బలంగా ముందుకు తీసుకువెళ్ళటానికి ఆ కోర్టు కేసు ద్వారా ప్రయత్నం చేసినాం. చాలా సంఘాలను భాగస్వాములను చేసినాం. తర్వాత ధర్నాలు చేసినాం, యాత్రలు చేసినాము. వీటన్నింటికీ ఒక నిర్మాణ రూపం ఇవ్వటానికి ఒక రైతు జేఏసీని ఏర్పాటు చేసే ప్రయత్నం చేసినాం. కానీ దురదృష్టవశాత్తు దానికి ఆశించినటువంటి మద్దతు అన్ని సంఘాల నుంచి దొరకకపోవడంతో అది ముందు మళ్ళీ ఏ రాజకీయ పార్టీలు వాళ్ళే ఆ జేఏసీలు వేసుకున్నట్టున్నాయి. వేసుకోలేదు. కానీ కనీసము ఈ జేఏసీ అంటే మా రాజకీయాలు ప్రొపగేట్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడదేమో అనే ఒక భయము వ్యక్తమైంది. వ్యక్తం కావటంతో అది రూపం తీసుకోలేదు. కాకపోతే ఒకటి ఏం జరిగిందంటే, ఇంత చర్చ నడుమ ఏదో ఒకటి చేయకుండా నేను రైతుల మద్దతు కూడగట్టలేననేది కేసీఆర్కి అర్థమయ్యే ఆయన రైతు బంధుని తీసుకొచ్చాడు. అట్లా రైతు బంధు తీసుకురావటం అనేది కొంత మొదటి దఫా ఎన్నికల్లో గెలవటానికి అది బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా కొంత గ్రామాల్లో ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయగలిగే మధ్యతరగతి రైతు, కొంత సంపన్న రైతుకు అది వాళ్లను కేసీఆర్ వైపు తిప్పుకోవటానికి ఉపయోగపడ్డది. కానీ రాను ఆ రైతులకు అందరికీ కూడా అర్థమైంది ఏంటంటే ఇది ఒక్కటి చాలదు అనేది అర్థమైంది. రెండోది ఏంటంటే, అసలే భూమి దున్ననోనికి లక్షల రూపాయలు ఇచ్చి మాకు ఇక్కడికే మమ్మల్ని పరిమితంగా మాకు ఇచ్చి ఇది ఏం లాభం, దీన్ని ఆ పైసలు కూడా ఇవ్వకుండా ఆపి మాకు ఇంకా కొంత సహాయం చేయవచ్చు కదా అనే అభిప్రాయం కూడా రైతుల్లో వచ్చేసింది. దీనికి తోడు ఢిల్లీలో జరిగిన రైతుల ఆందోళన, వాళ్ళు సాధించిన విజయం ఇక్కడ రైతులకు కూడా కొంత ఉత్సాహాన్ని ఇచ్చింది. మనం బయట మామూలుగా అడిగితే ఎవరికి ఇక్కడ ఏం ఆందోళన జరగలేదనుకుంటారు. కానీ ఇక్కడి రైతులు సమావేశాలు జరిగినప్పుడు కలిసినప్పుడు అవును సార్ ఢిల్లీలో గెలిచినారు మనోళ్ళు అనేది ఉంది వాళ్ళల్లో. ప్రతి రైతుకు అది వచ్చింది. రోడ్డు ఎక్కకపోయి ఉండవచ్చు కానీ ఖచ్చితంగా దానికి సంబంధించి గెలవాలనే ఆశ, గెలిచిందనే తృప్తి, ఇవి రెండు కూడా మన దగ్గర కనబడతాయి. ఇవి రెండింటి నుంచి ఇవాళ మాత్రం మళ్ళీ ఒక మార్పుకు అవకాశం ఉంది, సీరియస్గా ఒక చర్చకు అవకాశం ఉంది ఇవాళ. అందుకనే సమాంతరంగా జరుగుతున్న పరిణామాల్లో ఒకటి వ్యవసాయం మీద చర్చ ఒకటి ప్రారంభమైంది. ఈ మార్కెట్లు, ఈ లొల్లి వల్ల అదొక చర్చ ప్రారంభమైంది. రెండోది వ్యవసాయంలో ఏమైందంటే బడ్జెట్ కేటాయింపులు, రైతు బంధు పరిమితులు. మూడోది కౌలు రైతు సమస్యలు. ఇప్పటికీ మళ్ళీ మనం ఒకసారి కలవవలసిందే, లేకపోతే రేపు వేసంగి పంటలు ఎట్లా అమ్ముకుంటారు, గిట్టుబాటు ధరలు ఎట్లొస్తాయి అనేది ఒక ప్రయత్నం అయితే మళ్ళీ ప్రారంభమైంది. బహుశా నేను అనుకోవటము ఇప్పుడు ఒక సంఘటితమైన శక్తిగా ఇవన్నీ సంఘాలు కలిసి ఎదగటానికి అవకాశము, వాతావరణం ఏర్పడ్డది. రెండోది వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా ఈ బడ్జెట్ వస్తుంది కదా, మనం ప్రిపేర్ అయ్యి దాన్ని చర్చ చేద్దామనేది కూడా చాలా సంఘాల్లో మొదలైంది ఆల్రెడీ. ఓకే, అది ఒక చర్చ చాలా బలంగానే ముందుకు పోతుంది. అట్లాగే ఇప్పుడు ఈ జాబ్లెస్నెస్, నిరుద్యోగం అనేది మీరు మధ్యలో తీసుకున్నారు, పిలిపించారు, ఎక్కడికక్కడ అందరినీ అరెస్టులు చేసి ఆపేశారు, మిమ్మల్ని గృహ నిర్బంధంలో ఉంచారు ఆ సందర్భంగా. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఇంకా తిరిగి మళ్ళీ ఉద్యమం రూపం రావడం కూడా ఇంకా జరగలేదు. ఆ తర్వాత నిజానికి కుంచుకుపోతున్న ప్రభుత్వ రంగం దృష్టిలో పెట్టుకుంటే రేపు ప్రభుత్వ ఉద్యోగాలు అసలు వస్తాయా రావా అనే ఒక పరిస్థితిలో మీరు ఇవ్వబోయే విజన్ డాక్యుమెంట్లో ఈ నిరుద్యోగులకు మీరు ఏమి ఒకలాంటి హామీని ఇవ్వగలుగుతారు? మీరు మొట్టమొదట నేను చెప్పేది ఏంటంటే, నిరుద్యోగ సమస్య సామాజిక సమస్యగా చూడండి. అది వ్యక్తిగతమైన విషయం కాదని, సామాజిక సమస్యగా చూస్తే పరిష్కారాన్ని వెతకటం మొదలు పెడతాము. రెండు, పబ్లిక్ రంగ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయండి క్యాలెండర్ ప్రకారం. కానీ అందరికీ అక్కడే ఉద్యోగం దొరుకుతుందని మేము కూడా ఏం అనుకోవటం లేదు. బయట ఉద్యోగం, ఉపాధి కూడా దొరకాలి. అందుకోసం తీసుకోవలసిన చర్యలను కూడా ప్రతిపాదిస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కావలసిన ట్రైనింగ్ కావాలి, ఎడ్యుకేషన్ వ్యవస్థలో రావాల్సిన మార్పులు రావాలి. తర్వాత మూడోది అనుకునేది ఏంటంటే, చాలా వరకు చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల మీద దృష్టి పెట్టాలి, ఎంఎస్ఎంఈల మీద దృష్టి పెట్టాలి. వాటిని జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. స్థానిక ఉపాధికి, ఉత్పత్తులకు కూడా మార్కెట్ అవకాశాలు పెరుగుతాయి కనుక వస్తే. కాబట్టి వాటిని మనం మీద దృష్టి పెట్టి ఒక విధానం తయారు చేసి
ప్రోత్సాహకాలు అందజేయండి. పెద్ద కంపెనీల కోసం మీరు మంగళహారతులు పట్టుకొని నిలబడుతున్నారు. వాళ్ళేమో ఆశ చూపినంతగా స్పందన మాత్రం ఉండలేదు. కాబట్టి చిన్న కంపెనీల అభివృద్ధి చేస్తే ఉపాధి కల్పన పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, రాష్ట్ర ప్రభుత్వ సంపద పెరుగుతుంది. దాని మీద దృష్టి పెడితే మీరు వ్యవసాయం లాభపడుతుంది, మార్కెట్ ఏర్పడుతుంది అని అదొకటి మేము గట్టిగా వాదిస్తూ ఉన్నాం. ఇవి అన్నింటినీ కూడా ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలి. ఇంతవరకు ఏంటంటే మాట్లాడి కరపత్రాలు ఇచ్చినాం. ఈ మధ్యన ఒక బుక్లెట్ తీసుకొచ్చినాం. కేవలము మీరు తెలుగులో రాస్తారని చెప్పి మిత్రులు జహీరుద్దీన్ అలీ ఖాన్ గారు మాతో ఎప్పుడు పంచాయతీ పెట్టుకునేది, సియాసత్ ఎడిటర్, మీరు ఇంగ్లీష్లో రాయండి, బయట ప్రపంచానికి తెలియాలి ఇది అని. ఈ మధ్యన నేను ఇంగ్లీష్లో కూడా చాలా విపులంగా ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనే అంశాన్ని దృష్టిలో పెట్టి నేను వాళ్ళకి రాసిచ్చిన. మన గతంలో బాలగోపాల్ గారి వ్యాసాలు రెగ్యులర్గా ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో వచ్చేవి. ఎప్పటికప్పుడు తర్వాత రాసేవాళ్ళు లేకపోవడంతో ఆగిపోయాయి. ఇప్పుడు ఈ మొదటిసారి అంశం మీద సియాసత్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెబ్ న్యూస్ పేపర్ ద్వారా ఇంగ్లీష్లో విస్తృతంగా దానికి కొంత ప్రచారం అయితే కల్పించారు. బాగా స్పందన ఉంది అనే మాట విన్నా. నేను మళ్ళీ పర్సనల్గా కలవలేదు, ఒక్కసారి కలిసి మాట్లాడాలి. నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు అన్ని సంఘాలు కలిసి ఆందోళన చేయాలి. ఒక ఇబ్బంది ఎక్కడ వస్తున్నదంటే ఆందోళన చేయటానికి సిద్ధపడే చాలా విద్యార్థి సంఘాల నాయకులకేమో ఉపాధి అనేది అంశం కాదు. అవును, ఉపాధి అంశంగా ఉన్న యువకులు కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ పోలీస్ కేసులు పెడితే ఎట్లా అనే ఒక భయం, ఉద్యోగం రాదనే భయం. కాబట్టి ఆ భయం నుంచి వాళ్ళు బయటపడాలి. ఈ సమస్య పట్ల వీళ్ళకు ఇది మా సమస్య అనే ఒక భావన ఈ విద్యార్థి సంఘాల్లో రావాలి. అప్పుడు నిజానికి వాస్తవానికి మనం ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యలను సీరియస్గా కేంద్ర బిందువుగా మార్చగలిగితే మనం అనుకున్నట్టుగా ఈ మార్పు అయితే సాధ్యమవుతుంది. ఆ ప్రయత్నం ఒకటి సీరియస్గా చేస్తున్నా. పదే నేను అందరికీ చెప్తున్నా, నిరుద్యోగమే నా చావుకు కారణం అని పిల్లగాడు రాసిండంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో చావు తప్ప నాకు ఇంకో మార్గం కనబడతలేదని యువకుడు అనుకుంటున్నాడంటే సిగ్గుపడవలసిన విషయం. అంతే. ఒక సమాజం భవిష్యత్తు గురించి కలలు కనేటువంటి వయసులో ఉన్న పిల్లల్ని ఇవాళ మనం చావు తప్ప ఇంకో మార్గం లేదనే పరిస్థితికి తెచ్చినమంటేనే ఇంక ఈ ప్రభుత్వాలు వైఫల్యానికి ఇవి సంకేతాలు అని చెప్పి మేము చాలా గట్టిగా దానిపైన మాట్లాడుతూ ఉన్నాం. ఈ మాట్లాడే సందర్భమే వాస్తవానికి ఇవాళ చాలామంది పిల్లలు మెల్లమెల్లగా స్పందించటం మొదలుపెట్టింది. నేను అడిగిన, నీ తోటివాడు కదరా, చచ్చిపోతున్నాడు కదా, నీకేమి చీమ కుట్టినట్టు లేదా అని చెప్పి నేను చాలామందిని అడుగుతున్నా. మీకు సోయి ఉండాలి కదా, మన తోటివాడు నాకు చావు తప్ప ఇంకో మార్గం కనబడతలేదు అని ఓ 23-24 ఏళ్ళ పిల్లగాడు అనుకొని చచ్చిపోతున్నాడంటే అది ఎంత భయంకరమైన విషయము. దానిపై మనం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారనేదే నేను ప్రతి దగ్గర చెప్తున్నా. మాట్లాడాలి, మనం మాట్లాడటం మొదలు పెడితే దానిపైన కార్యాచరణ వస్తుందని. అందుకనే ఓ పుస్తకం రాసి దాన్ని ఇంగ్లీష్లో ఇచ్చి హైదరాబాద్లో ఒక సెమినార్ పెట్టి పిల్లలకు మేము చెప్తున్నాం, మీరు మీ పరిమితులకు లోబడి కేసులోకి రాకుండా ఏం చేయగలరో అదే చేయండి. ఇప్పుడు దాన్ని ఒక రాజకీయ పరిణామాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే మాట కూడా చెప్తున్నా నేను యువకులకి. మీరు రాజకీయాలు, బడ్జెట్ మాకు సంబంధం లేదనుకుంటారు, వాటిపైన మీరు దృష్టి పెట్టి వాటిని మార్చడానికి మీరు ఊళ్ళల్లో ప్రచారం చేయకపోతే ఏం లాభం అని. అది కూడా పిల్లలు చాలా సానుకూలంగానే స్పందించారు. అయితే ఇవన్నీ జరిగే సమయానికి వరుసగా 2 ఏళ్ళు కోవిడ్ ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ పికప్ అవుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల నాటికి ఒక గట్టి కార్యాచరణకైతే ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ సార్, స్టేట్ ఆస్పెక్ట్స్లో చాలా క్లారిటీ ఇచ్చారు మీరు. ఓవరాల్గా కమ్యూనిస్ట్ పార్టీలు రైట్ ఫ్రమ్ సిపిఐ నుంచి ఎంఎల్లో ఉండే అనేక రకాల వరకు దేశవ్యాప్తంగా నియో లిబరల్, నియో ఫ్యాసిస్ట్ ఫోర్సెస్కి కేంద్రంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉన్నది అనే ఒక ఆరోపణ. అదే నెంబర్ 1 ఎనిమీ అని, దాన్ని డిస్లాడ్జ్ చేయటమే కర్తవ్యం అని, వీలైతే ఈ కర్తవ్యంలో భాగంగా వచ్చే అదర్ డెమోక్రటిక్ పార్టీస్తో పొత్తులో లేకపోతే మరొక అవగాహన ఉంటే తప్పేమీ లేదనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్స్తో చిన్న పెద్ద తేడాలతో ఉన్నాయి అవన్నీ కూడా ఇవాళ. ఈ క్రమంలోనే ఒక్కోసారి సందర్భంలో తాము పోటీ పడుతున్న పార్టీతోటే కాంగ్రెస్ పార్టీతో సిపిఎం లాంటిది పనిచేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. వెస్ట్ బెంగాల్లో పోటీ పడ్డా, కేరళలో పోటీ పడ్డా, మళ్ళీ సెంట్రల్ లెవెల్కి వచ్చేసరికి వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇవాళ కంట్రీ వైడ్గా ఉన్న ఆ కండిషన్లో మీరు బీజేపీని ఎలా చూస్తున్నారు? బీజేపీ పైన చాలా స్పష్టంగా చెప్తూనే ఉన్నాం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాస్తవానికి రాష్ట్ర పాలన ఎట్లుందో కేంద్రంలో కూడా అట్లాగే ఉంది. మొదటిది. రెండవది ఏంటంటే ఒక నిరంకుశమైనటువంటి ధోరణితో డిస్సెంట్ వ్యతిరేకించేటువంటి వాళ్ళపైన ఒక దాడులు, రాజకీయ చట్టాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడటం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అర్బన్ నక్సలైటే అని చెప్పి పోయింది. విపరీతంగా 1-2 కార్పొరేట్ రంగాల పట్ల ఒక మమకారంతో వాళ్ళ ఆస్తులను పెంచే ప్రయత్నాలకు పూనుకోవటం, ఇవన్నీ నా దృష్టిలో మిగతా వాటి కంటే ఇవి చాలా కీలక పరిణామాలుగా నేను భావిస్తూ ఉన్నా. వీటిని వ్యతిరేకించాలి కానీ నువ్వేదో టీఆర్ఎస్ పంచన ఉండి వ్యతిరేకించగలుగుతాం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఇవి అంతే నిరంకుశంగా ఉన్నాయి. ఈ నిరంకుశ పాలన వ్యతిరేకించకుండా ఆ నిరంకుశ పాలనను కూడా వ్యతిరేకించలేమనేది నా ఆలోచన. చాలా సందర్భాలలో అసలు ఆయన ఒకటేనేమో అని అనుమానాలు కదా, అవి కూడా ఉన్నాయి. కొట్లాడతారా లేదా అనేది మనకు అనుమానమే. ఇంతసేపు ఎవరో మిత్రులు చెప్తా ఉండ్రి ఈ చాలా విషయాల మీద ఇద్దరు ఒకే రకంగా ఆలోచిస్తుంటే ఇంకెక్కడి ఘర్షణ అని. ఈ సమయంలో నేను ఇంతకుముందు చెప్పింది మళ్ళీ గుర్తు చేయదలిచింది. ప్రత్యామ్నాయమైన ప్రజాస్వామిక రాజకీయాలు అనేవి కింది నుంచి ప్రజలను ఐక్యం చేయటం ద్వారా, సమీకరించటం ద్వారా మాత్రమే సాధ్యము. ఈ పార్టీనో ఆ పార్టీనో కలుపుకుంటే మార్చగలమని మనం అనుకుంటున్నాం, అది పొరపాటు. అందువల్ల మనం బదనామయ్యే పరిస్థితే తప్ప కానీ ప్రత్యామ్నాయ రాజకీయాలు మాత్రం పుట్టవని చెప్పే నేను గట్టిగా చెప్పదలిచిన. ఆ దృక్పథాన్ని విడనాడాలి. అవసరమైతే సమస్యల ప్రాతిపదికన కలిసి వస్తే మద్దతు తీసుకోండి, కానీ చేయవలసింది మాత్రం కింద ప్రజలను కదిలించడమే మన కర్తవ్యంగా ఉండాలని చెప్పి నేను నమ్ముతున్నా. దానికోసం ప్రజలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా మనం విస్తృతంగా వాళ్ళని కూడా ప్రోత్సహించాలి, భాగస్వాములను చేయాలి, రాజకీయాల్లో మాట్లాడించాలి. అప్పుడు మనం ఈ మార్పును చూడగలుగుతాం. రాజకీయాల్లో మనం ఆశించినట్టుగా ఈ పార్టీలు కొంతమేరకైనా వైఖరి మార్చుకొని కలిసి రావడానికి సిద్ధపడతాయి తప్ప మిగతా షార్ట్ కట్స్ అయితే లేవని చెప్పి ఏదో మాట్లాడితే వింటారు, ఒప్పందం చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు. అది నష్టం చేస్తుంది, ప్రజా ఉద్యమాలను బలహీనపరుస్తుంది. మళ్ళీ ఏదో బీజేపీ లాంటివే మళ్ళీ ఆల్టర్నేటివ్గా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను నమ్ముతాను. అయితే ఇప్పుడు 2018 ఎన్నికలలో, మన రాష్ట్ర ఎన్నికలలో ఒక రకంగా కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్తో పొత్తులోకి వెళ్ళటం సరైన చర్య కాదని ఇప్పుడు రెట్రాస్పెక్టివ్గా అనుకుంటున్నారా? అప్పటి పరిస్థితుల్లో గత్యంతరం లేని స్థితి. అప్పుడు ఏమైందంటే ఇంకా కలిసి ఓడించాలి అనేది ఒక బలమైన అభిప్రాయం. కానీ ఇప్పుడు మనం బలంగా అనుభవాల ఆధారంగా చెప్పగలిగే విషయం ఏంటంటే, చాలా కీలకమైన విషయం ఏంటంటే, సమస్యల ప్రాతిపదికన కింద నిలబడి గట్టిగా కొట్లాడటానికి మనం సిద్ధపడకుండా మనం మార్పును మాత్రం తేలేం, ప్రజలను ఐక్యం చేయలేం, ప్రజలకు ఒక బలమైనటువంటి విశ్వాసాన్ని కూడా మనం కల్పించలేమని చెప్పి నేను నమ్ముతున్నా. దానికి కొట్లాడటానికి సిద్ధపడితే మార్పు సాధ్యమవుతుంది. ఉన్న శక్తి చాలు, దానికేమో ఇంకా బలమైనటువంటి వాళ్ళు రావాలి అని మనం ఎదురు చూడవలసిన అవసరం కూడా లేదు. ఉన్న శక్తి చాలు, ఈ శక్తితోనే నిలబడదాం, కొట్లాడదామని నేను అనేకమైన అది లెఫ్ట్ పార్టీలతో యుక్తంగా చిన్న పార్టీలకు కానీ, ప్రజల కోసం పనిచేసే సంఘాలకు కానీ, ప్రజాస్వామికవాదులకు కానీ నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయదలిచాను. చాలా ఒక మంచి ఐడియాలజికల్ స్టాండ్ పాయింట్తో మీరు మాట్లాడారు సార్. అయితే ఎలక్షన్స్ వచ్చేసరికి ఒక ఎలక్టోరల్ అర్థమెటిక్ మీదకి వెళ్ళిపోతుంది మనసంతా చాలా సందర్భాలలో. పార్టీలకి విడిగా ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ అనేక రకాల ఉద్యమాల్లో కలిసి పనిచేద్దాం, మాట్లాడదాం అంటారు. ఎలక్షన్స్ వచ్చేసరికి ఎలక్టోరల్ అర్థమెటిక్లు లెక్క వేసుకొని ఆయన ఓడించాలంటే ఎంతో కలవక తప్పదు, ఈయన ఓడించాలంటే ఆయనతో కలవక తప్పదు అనేటువంటి వాటితో అంచనాలకు వెళ్ళి ఏదో ఒక అవగాహనతో దిగి పోరాడి ఏదో 1-2 సీట్ల కోసం, 3-4 సీట్ల కోసమో ఏదో రకమైన ఆ ఎలక్షన్స్ స్ట్రగుల్లో ఉండటం, ఆ తర్వాత ఆ భ్రమలు పోయినాయి అని మాట్లాడటం, ఇది ఒక తంతులా జరుగుతోంది. ఇప్పుడు రేపు మీరు ఎలక్షన్స్ సమయానికి వచ్చేసరికి ఈ ఎలక్టరల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్లో భాగంగా కలవలసి రాదంటారా? లేదా మీరు ఖచ్చితంగా డెఫినెట్గా గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకుంటూ పోదాం, ఇండివిజువల్గా ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం అనేది ఆలోచనతోటే ఉంటారా? రెండో ధోరణితోనే పోవటం మంచిదని నేను అనుకుంటాను. అట్లే ఆలోచించాలి, అట్లే పోవాలి.
ఆ సమయం వచ్చినప్పుడు మనం ఆ పద్ధతుల్లోనే ఉండటం మంచిదని. ఇప్పుడు నిజంగానే 2009 అనుభవం మళ్ళీ చెప్తున్నాం. మేము 1+1+1+1 మేము 6 అయినాం, మీరు 1 ఉన్నారని మేము కాంగ్రెస్ వాళ్ళతోని ఎక్కడో ఓ రోజు ఇట్లాగే ఏదో దావత్లో కలిస్తే మాట్లాడుతూ ఉంటే అన్నీ విని లాస్ట్కు లేచిపోతూ ఒకటే మాట అన్నారు, ఈ 1+1+1+1 6 అని నువ్వు అంటున్నావు, అట్లుండదా మీది, ఇవన్నీ కలిపితే 1 అవుతాయి, మిగతా 5 బయటే ఉంటాయి, అవి మాకు వస్తాయి అని చెప్పి అనుకుంటూ పోయిండు ఆయన. మీ కోట్లు ట్రాన్స్ఫర్ కావనుకుంటూ పోయిండు. నిజంగానే అదే జరిగింది. ఇప్పుడు మనకు అనుభవం ఏం చెప్తుందంటే, ప్రజలను ఐక్యం చేసినప్పుడేమో మనం గెలిచినాం, పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే ఐక్యం చేయగలం అనుకున్నప్పుడేమో దెబ్బతిన్నాం. 2018 అదే జరిగింది, 2009 అదే జరిగింది. అంతకుముందు అనేక ఉదాహరణలు ఉన్నాయి కదనండి, ఎన్ని లేవు, అనేక ఉదాహరణలు. మనం గెలిచింది తక్కువ, నష్టపోయింది ఎక్కువ ఉన్న సందర్భాలు 1+1 కావట్లేదు. కానీ ప్రజలతో కలిసి ఉద్యమం చేసిన ప్రతి సందర్భాల్లో మనం లాభపడ్డాము. మనం ఇంకేదన్నా ప్రత్యామ్నాయాన్ని తేగలిగినాం. మీరు 2004లోనే చూడండి, కాంగ్రెస్ గెలిచింది. అనేక ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ గెలవటానికి ఒక అవకాశం ఇవ్వగలిగినాయి లెఫ్ట్ ఫోర్సెస్, ప్రజాస్వామికవాదులు. కానీ దాంతో వచ్చినటువంటి కామన్ మినిమం ప్రోగ్రాము ప్రజలకు కూడా మేలు చేసింది. ఖచ్చితంగా మనం ఆ అనుభవాలను మర్చిపోయి సమీక్షించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే ఎంత నష్టం జరుగుతుంది ప్రజలకు, చరిత్ర నిర్మాణంలో మన పాత్రకి ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. అవును. కానీ 2014 ఎన్నికల సమయానికి వచ్చేసరికి చాలా పెద్ద ఎత్తున మోడీ గారి వెనుక నియో లిబరల్ ఫోర్సెస్, చాలా మల్టీనేషనల్ కంపెనీలు ఇవన్నీ ఆయన వెనక చేరినాయని ఒక పెద్ద మ్యాసివ్ క్యాంపెయిన్ నిర్వహించి ఎలక్టోరల్ డెమోక్రసీని మ్యానిపులేట్ చేయటంలో చాలా పెద్ద ఎత్తున ఈవెన్ సోషల్ మీడియా క్యాంపెయిన్ నడపటం కానీ, ఇవాళ ఐమెట్రాల్ బుక్లో మాట్లాడుతున్నట్లు స్వాతి చతుర్వేది కూడా అదే మాట రాసినట్టున్నారు. ఒక పెద్ద సైబర్ క్యాంపెయిన్ చేయటం, మిగతా వాళ్ళని శత్రువులని టార్గెట్ పెట్టుకుని ట్రాల్ చేయటం, ఇటువంటి పద్ధతులలో ఎలక్షన్స్ను కూడా ఆల్మోస్ట్ ఒక ఫార్స్గా చేసిన పరిస్థితి వస్తుంది కదా. మరి ఎలక్షన్స్లో సంస్కరణలు వచ్చే అవకాశమే లేదు కదా. ఈ నేపథ్యంలో ఇటువంటి నయా లిబరల్ ఫోర్సెస్ ఇంత పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు తెలంగాణ జనసమితి లాంటి ఒక పార్టీ ఇండివిజువల్గా అటువంటి ఫోర్సెస్ని ఎదుర్కోవడానికి ఎటువంటి స్ట్రాటజీస్ అవలంబిస్తే అది సాధ్యపడుతుంది? ఇప్పుడు ఇన్నింటి నడుమ 2014లో తెలంగాణలో అయితే ఏ శక్తి గెలవలే కదా. తెలంగాణ టీఆర్ఎస్ఏ గెలిచింది. టీఆర్ఎస్కున్న నిర్మాణం తక్కువ, పైసలు తక్కువ. కాకపోతే ఏంటంటే ప్రజా ఉద్యమాలతో వచ్చిన చైతన్యాన్ని జాగ్రత్తగా వాళ్ళు ఒక డైరెక్షన్ ఇవ్వగలిగారు. ఇంతవరకు జరిగిన పాలన ఈ రకంగా జరిగింది, మేము వస్తే మీ మౌలిక అవసరాలను తీరుస్తామని చెప్పి మాట్లాడటం వాళ్ళకు మేలు చేసింది. కాబట్టి ప్రజలతో ఉండి ఉద్యమాలు నిర్మించినప్పుడు ఎప్పుడు కూడా నష్టం జరగలేదు. ఒక ప్రత్యామ్నాయం నిర్మించడం సాధ్యమైంది. ఇంత వేవు తెలంగాణకు వచ్చేసరికి ఎక్కడ ఏమీ నిలదొక్కోలేదు కదా, పనిచేయలేదు కదా. కాబట్టి ఉదాహరణలు ప్రతీది కూడా మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా నేను మాట్లాడేదానికి దారి తీస్తున్నాయి. ఇవి ప్రపంచ అనుభవాల సారమే. నేను పుస్తకాల్లో చాలా ఆ మాటకు వస్తే చాలా స్కాండినేవియన్ కంట్రీస్ లో ఉన్నాయి, లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో ఇవాళ మార్పులు మళ్ళీ లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్ గవర్నమెంట్స్ చాలా చోట్ల వచ్చినాయి. గ్రీస్ లో వచ్చింది కదా, ఫ్రాన్స్ లో కూడా వచ్చింది, వెనిజువేలాలో వచ్చింది. ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో బర్నీ శాండర్స్ లాంటి వాడికి ఒక పాపులారిటీ చాలా ఆల్మోస్ట్ ఒక పాపులారిటీ అయితే పెరిగింది వాదనలకు. అసలు అమెరికాలో ఆ మాటకు వస్తే డెమోక్రటిక్ ఫోర్సెస్ లో ప్రో లెఫ్ట్ వాదన చాలా బలంగా ఉంది. వాళ్ళ మొత్తంగా కూడా మీరు చూస్తే ఇవాళ ఈ లిబరలైజేషన్ వల్ల వచ్చినటువంటి ఫలితాలు అనర్థాలను లేవనెత్తుతూ ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఈ సమాజ నిర్మాణము, అసమానతల నిర్మూలన సాధ్యం కావని రాస్తున్నటువంటి పికెటీ లాంటి రచయితలు వీళ్ళంతా ఉన్నారు కదా, టూజ్ లాంటి వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కదా. కాబట్టి అటు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని భావపరంగా చూసినా రాజకీయంగా చూసినా ఒక ప్రత్యామ్నాయం ప్రపంచంలో ఏర్పడింది పోరాటాల నుంచి ఏర్పడ్డది, కింది నుంచి ప్రజల్ని ఐక్యం చేయటం వల్ల ఏర్పడింది. కానీ పొత్తులతో జరుగుతుంది అనుకుంటే చాలా పొరపాటు, అది అయ్యేది కాదు, పోయేది కాదు, పీకులు ఆడుకొని చావటం తప్ప ఇంకోటి ఉండదు. అట్లా అంటే బ్రాడ్గా ఇదే సామాజిక రాజకీయ అవగాహన ఉన్న కమ్యూనిస్టులకు సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? నేను ఎందుకు చెప్పాలి, మన అనుభవాన్ని సమీక్ష, ఎందుకంటే మిత్రులుగా కలిసి వస్తారా రారా?
కలిసి ఉంటేనే లాభం అనేది నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటికి కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి కింది నుంచి ప్రజలను మనం ఐక్యం చేసే ప్రయత్నమే చేద్దాం తప్ప ఏదో పార్టీతో కలిస్తే ప్రజలు కలిసి ఐక్యమవుతారు అనుకుంటే అది పొరపాటు. ప్రజలను ఐక్యం చేద్దాం. సమస్యల ప్రాతిపదికన ఒక ప్రజాస్వామికమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించే ప్రయత్నం, కామన్ మినిమం ప్రోగ్రామ్ ఆ రోజు మెయిల్ చేసినట్టుగా ఇవాళ కనీసమైన మార్పులను మనం నిర్ణయించుకొని ఆ మార్పుల కోసం కింది దాకా వెళ్ళి కొట్లాడదాం. ఆ మాత్రం కొట్లాడగలిగే శక్తి మనకుంది. ఎందుకు మనము ఒక ప్రతిసారి ఎవరి మీదనో అదే ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది, ఎవరి దిక్కో చూడవలసిన అవసరం ఏముందని నేను ప్రధానంగా చెప్పదలిచాను. సో ఈ ఈ ఈ ఈ కార్యక్రమం దిశగా మీరు చేసే ప్రయాణంలో ఇవాళ తెలంగాణ జనసమితికి ఉన్న ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఎంత మేరకు ముందుకు వెళ్ళింది సార్? మాది చాలా బలహీనంగానే ఉన్నది. మేకున్న ఇబ్బంది ఏంటంటే ప్రత్యామ్నాయంగా వనరుల సమీకరణ పద్ధతులు మేము ఇంకా నేర్చుకోలేదు. ఆ సమీకరణ కొంత చేసుకోవాలి. కనీసం జిల్లాకు ప్రతి నెల 1,00,000 రూపాయలన్నా సమీకరించుకోగలిగితే కార్యాచరణ మేము ఇంకా కొంత నిలదొక్కోగలుగుతాం. రెండవది ఏంటంటే ప్రత్యామ్నాయ రాజకీయాల పట్ల విశ్వాసాన్ని మనం పెంచగలగాలి. మూడోది ఏంటంటే ఇదేదో కొత్త విషయం కాదు, ఆదర్శం కాదు, ఇది చాలా వాస్తవికమైనటువంటి సాధ్యమైనటువంటి ఆచరణే. గతంలో విజయం సాధించినటువంటి ఉదంతాలు కోకొల్లలు ఉన్నాయనేటువంటి పాసిబుల్ అండ్ డిజైరబుల్ అనేదే మనం ఇంకా కొంత మనం విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం కూడా ఉంది. ఈ మూడు మేము సీరియస్గా దృష్టి పెట్టగలిగితే చాలా చేయగలుగుతామండి. మామూలుగా కాదు. నేను చెప్తున్నా కదా, మా మార్పు తేగలుగుతాం. తప్పనిసరిగా ఒక ఖచ్చితమైన దృక్పథము, నిబద్ధత ఉండి ప్రజల కోసం తిరగటానికి సంసిద్ధంగా ఉన్న ఏ శక్తికైనా మద్దతు ఎందుకు దొరుకుతుంది. ఒక కొత్తదనం కనబడుతుంది, నైతికత ఉంది, బలం ఉంది. తప్పనిసరిగా దానికి ఒక పాత్ర ఉంటుంది, లేకుంటే పోతుంది. అంతిమంగా ఒక వ్యాఖ్యానం చెప్పగలిగే శక్తి అయితే ఉంటుంది కదా. అది ఆ శక్తిని మనం ఇంకా పెంచుకోగలిగితే తప్పనిసరిగా మనం ఇంకా బలంగా ముందుకు పోగలం. థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు మనం మాట్లాడాము. చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు పంచుకోవడానికి మీ ద్వారా నలుగురికి వినిపించడానికి అవకాశం కలిగింది. వ్యూయర్స్, అది సంగతి. తెలంగాణ రాజకీయ పోరాటంలో తెలంగాణ జేఏసీ కన్వీనర్గా తన ప్రస్థానం ఎలా సాగింది, ఇప్పుడు తెలంగాణ జనసమితి నాయకత్వాన ఎటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు, తెలంగాణ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు తన దగ్గర ఉన్న ప్రణాళికలు ఏమిటి అని అనేక విషయాలను కోదండరామ్ గారు ఈరోజు మనతో పంచుకున్నారు. అందుకు వారి కృతజ్ఞతలు చెబుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.